9 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ 9 క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. సో ఉండేదే తక్కువ మంది కాబట్టి డోంట్ డ్రాప్ అవుట్. నేను ఎంతసేపు కూర్చుంటానో అంతసేపు కూర్చోండి మీరు. ఇట్ మే టేక్ 2 hours, 2.5 hours, ఐఎమ్ నాట్ షూర్. సో ఇది మొదలంటూ పెట్టాక యజ్ఞము కంటిన్యూ అవుతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఒక చాలా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. కేస్ స్టడీస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది సివిల్స్కి పనికి వస్తుంది. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సివిల్స్ కూడా ఆస్పైర్ చేస్తున్నారు. మీకు సివిల్స్కి పనికి వస్తుంది, గ్రూప్ 1కి పనికి వస్తుంది, ఎథిక్స్ లైఫ్కి పనికి వస్తుంది. లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా పనికి వస్తుంది ఇది. సో ఇది మల్టిపుల్ వేస్లో మీకు హెల్ప్ అవుతుంది. హాయ్ మానసా, హౌ ఆర్ యూ అమ్మా? ఓకే అమ్మా. సో ఇది ఇట్ హెల్ప్స్ యూ ఇన్ లాట్ ఆఫ్ వేస్. సో 9 ప్లేసెస్లో నేను క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్స్ అడిగినప్పుడు పార్టిసిపేట్ చేయండి. సో యూ ఫోకస్ ఆన్ దిస్. ఇట్స్ లైఫ్ సైన్స్, హౌ టు రిజాల్వ్ డెసిషన్స్. ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనేదానికి నేను చెప్తాను. అది ఎథికల్ డైమెన్షన్లో ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం, కానీ లైఫ్ డైమెన్షన్లో నేను హ్యాండిల్ చేస్తాను. దిస్ ఈస్ గోయింగ్ టు బి రియలీ ఇంట్రెస్టింగ్. అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ వాస్ రియలీ ఇంట్రెస్టింగ్. ఓకే సార్. యా సార్ లైఫ్ డైమెన్షన్, నవీన్ సార్, లైఫ్ డైమెన్షన్ అంటే ఏంటి సార్? చెప్తాను. అది ఆ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి అంటే నీకు ఎలాగా లైఫ్లో ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనే దానికి కూడా ఒక అవగాహన వస్తుంది ఇది కంప్లీట్ అయ్యేసరికి. సో ఇట్ విల్ బి ది స్లైడ్స్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ టు హెల్ప్ పార్టిసిపెంట్స్ who are writing in Telugu. I will also explain in Telugu. Hi Badri, after a long time. So వీలైనంత వరకు వీడియోస్ ఆన్ పెట్టుకోండి, సౌండ్ మ్యూట్ పెట్టుకోండి. వీడియోస్ ఎందుకు అనంటే నాకు కనిపిస్తా ఉంటే చెప్పబుద్ధిస్తుంది. బ్లాంక్ డార్క్ ఉంటే నాకు అంత ఇంట్రెస్ట్ రాదు. ప్లస్ మీ ఫేసెస్ చూసినప్పుడు మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలుస్తూ ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ పార్టిసిపేటివ్ క్లాస్. ఓకే, let's start case studies in ethics. So through case studies we are going to understand the ethics, and also we'll try to apply ethics to administration and day-to-day life. So I will take case study 1. One of your friends, a mid-level bureaucrat, is highly upset because of his job related stress and family problems, and often expresses his disenchantment with life. సో లైఫ్లో ఆయనకి ఇంట్రెస్ట్ పోయి చాలా బాధగా ఉంది. సో నవీన్ అన్నట్టు లైఫ్ ఏంటి అన్నాడు, ఇక్కడే మొదలైపోయింది ఫస్ట్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్. సో ఈ లైఫ్లో అతనికి బాధగా ఉంది. ఎందుకు? స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ ఎక్కువ. ఇప్పుడు మీకు ఎగ్జామ్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంటుంది కదా, సో యూ కెన్ కనెక్ట్ ఇట్. స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే ఎలా ఉంటుంది? దే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. హీ గేవ్ అన్ అప్లికేషన్ ఫర్ 3 weeks లీవ్ విచ్ వాస్ శాంక్షన్డ్ బై హిస్ బాస్. 3 వారాలకి లీవ్ పెట్టాడు, శాంక్షన్ అయింది. హౌఎవర్ ఏ సీనియర్ ఆఫీసర్ హూ ఇస్ బాస్ ఆఫ్ ది బాస్ కాల్డ్ హిమ్ డ్యూరింగ్ హిస్ లీవ్ పీరియడ్ టు ఆఫీస్ ఫర్ హ్యాండ్లింగ్ ఎ సడన్ ఎక్సిజెన్సీ, అండ్ దిస్ వాజ్ నాట్ ది ఫస్ట్ టైం వెన్ సచ్ ఎ థింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు హిమ్. మళ్ళా బాస్ కంటే పైన ఆయన కాల్ చేసి రా, చాలా అర్జెంట్ వర్క్ ఉంది చెయ్యాలా అన్నాడు. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇలా జనరల్ గా జరుగుతూనే ఉంది తనకి. ఇట్ హ్యాపెన్స్ వెరీ ఆఫన్ బికాస్ ది ఆఫీసర్ ఇస్ వెరీ ఎఫిషియంట్ అండ్ రిలయబుల్. ఇతను చాలా ఎఫిషియంట్, చాలా రిలయబుల్. ఇతనికి ఇస్తే పని అవుతుంది. సో ది ఆఫీసర్ హ్యాస్ ఎ ఫీలింగ్ దట్ దోస్ హూ వర్క్ హానెస్ట్లీ ఆర్ ఓవర్ యూస్డ్, వైల్ దోస్ హూ వర్క్ లెస్ బట్ కీప్ ఎ పర్సనల్ లైజన్ విత్ సీనియర్స్ వర్క్ లెస్ అండ్ గెట్ వేరియస్ రివార్డ్స్ అండ్ ప్రివిలేజెస్. పని చేసే గాడిద మీదనే బరువులు ఎక్కువ వేస్తాయి. అది ఆయన బాధ. నేను ఎంత పని చేస్తే నాకు ఇంకా అంత పని పెడుతున్నారు తప్పించి గాలి తిరుక్కుంటున్న వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఆయన ప్రాబ్లం. సో హీఈస్ డిసిల్యూషన్డ్, ఈజ్ అనేబుల్ టు గివ్ రీజనబుల్ టైమ్ టు హిస్ ఏజింగ్ సిక్ మదర్. వాళ్ళ అమ్మకి ఏజ్ అయిపోయింది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమెకి సిక్నెస్ ఉంది. వైఫ్ అండర్ డిప్రెషన్, ఇవన్నీ హ్యాండిల్ చేయలేక. చిల్డ్రన్ ఇప్పుడు 10th 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. So the officer is very upset and broken because of his inability to reconcile his official duties and family responsibilities. ఒకవైపు ఏమో అఫీషియల్ డ్యూటీస్ ఉన్నాయి, ఒకవైపు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి.
ఎలా చేయాలి నలిగిపోతున్నాడు మధ్యలో. He seems to be very disturbed and broken. Despite being an honest and efficient officer, he has not been given adequate rewards and recognition and space for looking after his personal needs. He displays signals of suicidal tendencies. What would be your suggestions to him? అసలు అతనికి సూసైడల్ టెండెన్సీస్ మొదలైనవి. గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, తల్లికి చూడలేకపోతున్నాను, పిల్లలకి చదువులు పట్టించుకోలేకపోతున్నాను, భార్య డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ చూస్తే పని చేయని వాళ్ళు చేయట్లేదు, చేసేటోళ్ళని ఎత్తున వేస్తున్నారు. దిస్ ఈస్ ది ప్రాబ్లం. సో ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఏంటి? ఏ ఫ్రెండ్ ఈస్ నాట్ గెటింగ్ లీవ్ టు టేక్ కేర్ ఆఫ్ ఏజింగ్ మదర్, వైఫ్ హూ ఈస్ ఇన్ డిప్రెషన్ ఎట్సెట్రా. At office, those who work honestly are overused. Those who work less get rewards. Adi oka problem. System is unfair to hardworking and honest bureaucrats. Work-life balance కుదరట్లేదు. Friend is displaying signals of suicidal tendencies. That is the fact. ఈ ఫ్యాక్ట్స్ కేసులో నుంచి ఏం ఫ్యాక్ట్స్ మనం పిక్ చేయాలనేది చెప్పాను. సో దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ దట్ వీ హ్యావ్ పిక్ ఫ్రమ్ ది కేస్. సో ది ప్రాబ్లం ఏంటి? నాట్ ఏబుల్ టు హ్యాండిల్ family problems, not able to reconcile with the system which overuses the hardworking and leaves others. There is conflict of personal and professional life. A conflict, ప్రతి కేసులో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలా, రిజాల్వ్ చేయాలా, డైలమా ఉంటుంది. సో ఈ పర్టికులర్ కేసులో కాన్ఫ్లిక్ట్ ఎక్కడొచ్చింది? ఒక పర్సనల్ నీడ్స్ ఉన్నాయి అతనికి, ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలి, ప్రొఫెషనల్ లైఫ్లో తో అది కాన్ఫ్లిక్టింగ్గా ఉంది, అది ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ ట్రై టు షేర్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ సో దట్ వీ కెన్ కొరిలేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. నేను అప్పుడు మల్టీ టాస్కింగ్ చేసేటోని, అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ చైల్డ్ ప్రాజెక్టు నేను కడపలో ఉన్నప్పుడు, అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ ఒక అడిషనల్ ఛార్జ్, మళ్ళీ ఎలక్షన్ డ్యూటీస్, ఎగ్జామ్ ఏమన్నా ఇప్పుడు డిఎస్సి పెట్టారు చూడు, ఇలాంటి ఎగ్జామ్స్, మళ్ళా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఒక పెద్ద ఎంక్వైరీ ఒకటి కండక్ట్ చేశాను. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అట్లూరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు రాత్రి పగలు పని చేయడం. సో ఎనీ మిస్లేనియస్ టాస్క్ వాజ్ అసైన్ టు మీ బికాస్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ వాస్ బీయింగ్ అసైన్. ఐ వాజ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. సో ఆల్మోస్ట్ 18 hours a day. ఒక గవర్నమెంట్ జాబ్లో ఎప్పుడు వెళ్తానో నేను గోడదంకి ఇంటికి వచ్చేటోని మార్నింగ్ 3 గంటలకు ఒకసారి, ఎప్పుడో వెళ్ళిపోయేటోని పిల్లలు లేకముందే. సో దట్ వాస్ ది సిచ్యువేషన్. అసలు కార్లలోనే నిద్రపోతా అంటే, ఈవెన్ సండేస్ లో కూడా నాకు వేరే ఊర్లకి వెళ్ళాలి అంటే, వేరే డిస్ట్రిక్ట్ దాటిపోవాలంటే కలెక్టర్ పర్మిషన్ కావాల్సి వచ్చేది. అంత ఈజీ కాదు అది, ఆమె దొరకదు, పర్మిషన్ తీసుకోవాలి సండే కూడా. ఒకసారి ఏమైందంటే మా జాయింట్ కలెక్టర్ నన్ను పిలిచి, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ రవి అన్నాడు. సో కెన్ యూ ఇమాజిన్ లైక్ హౌ యూ ఫీల్ లైక్? సో యూ వర్క్ ఆల్ యువర్ లైఫ్, యూ పుట్ ఆల్ యువర్ హార్ట్. ఇంకా ఐ వాజ్ సో ప్యాషనేట్, నో ఇష్యూస్ టు మీ. అంటే నాకు పర్సనల్ ఆబ్లిగేషన్స్ లేవు ఈ కేసులో ఉన్నట్టు. ఇంకా మదర్ సిక్, మరి వైఫ్ కా ఇష్యూస్, పిల్లలు ప్రాబ్లమ్స్ అట్లాంటివి నాకు లేవు. కాబట్టి నాకు అంబిషన్ ఉంది, చేయాలని ఉంది, కాబట్టి ఇష్యూ లేదు. బట్ నీకు చెప్పేది ఏమంటే, ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి వర్క్ యాడ్ అయితే వస్తుంది. దట్స్ హౌ ఇన్ గవర్నమెంట్ ఇట్ హ్యాపెన్స్. మీరైనా అదే పని చేస్తారు. మీకు వర్క్ అయిపోవాలి, ఎవరితో జరుగుతుందో వాళ్ళకి ఇస్తారా? ఎవడికో ఇచ్చి వాడు చేసి చేయక అర్థమయ్యి గబ్బులేపి మళ్ళీ మనమే చేసి ఇన్ని కష్టాలు తెచ్చుకుంటారా? సో దిస్ ఈస్ ది ఇష్యూ. పని చేయనోడిని ఏమి చేయలేము, పని చేసేటోడికి కూడా పెద్దగా మనం హెల్ప్ చేయగలిగిండేది ఏమి ఉండదు గవర్నమెంట్ సిస్టంలో. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చేయాలా. దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. దెన్ ఒక క్వశ్చన్, ఇప్పుడు ఏం చేయాలా? వాట్ ఆర్ ది ఆప్షన్స్? హూ కెన్ సే దిస్ ఆన్సర్? కెన్ సంబడి ఆన్సర్ దిస్? ఏం చేయాలి ఇప్పుడు? అతను మనం సలహా ఇవ్వాలి, ఏం చెప్పాలి? హూ విల్ ఆన్సర్? ఎవరు? నవీన్. నవీన్ చెప్పు. నవీన్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే, తన ఎవరైతే వర్క్ ని అలాట్ చేశాడో వెన్ హీ వాజ్ ఇన్ లీవ్, ఆ బాస్ దగ్గరికి వెళ్ళి తన సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన అంటే పర్సనల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఐ మీన్ సూసైడల్ టెండెన్సీస్ ఆర్ ఎల్స్ డిప్రెషన్, అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి, దాంట్లో ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానివల్ల మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని కూడా అడిగారు కదా సార్ క్వశ్చన్ లో. సో దానివల్ల మెరిట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ పాసిబుల్ బాస్ కెన్ అండర్స్టాండ్ హిస్ పర్సనల్ సిచ్యువేషన్.
Okay. Maybe he can devolve that work to other colleague. తర్వాత డిమెరిట్ ఏంటి అంటే దాంట్లో ఇట్ మే క్రియేట్ ఎ నెగటివ్ ఇంప్రెషన్ ఆర్ ఒపీనియన్ ఆన్ హిస్ క్యాపబిలిటీస్, ఎక్స్పోజ్ హిస్ వీక్నెస్ ఆల్సో. అక్కడ అంటే బాస్కి వెళ్ళి చెప్పడం వల్ల అలాంటివన్నీ. Okay. నెక్స్ట్ ఇంకొక సెకండ్ సజెషన్ ఏంటి అంటే మేబీ ఆ వర్క్ ని షేర్ చేసుకునే కొలీగ్స్ కూడా ఉంటారు కదా సార్, మేబీ ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ లో. సో మేబీ 2 or 3 కొలీగ్స్ తో తను పర్సనల్ గా దిస్ ఈస్ ద సిచ్యువేషన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, అది తన సూపర్ బాస్ కాకుండా సీనియర్ అఫీషియల్ దగ్గరికి వెళ్ళి మేబీ ఒక చిన్న 4 members కలిసి డిస్కస్ చేసి ఆ వర్క్ ని షేర్ చేసుకోవడం సార్, ఇమీడియట్ టు కంప్లీట్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే, గుడ్. సో అదొక సజెషన్. నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి ఐ థింక్ యు ఆర్ గెటింగ్ సమ్ ఐడియాస్. లేదు సార్, నేనేం చేయట్లేదు జాబ్ ఇప్పుడు, అప్పుడు చేసేవాడిని. Okay, fine. I think it's meaningful. Now we'll discuss. Okay, we'll see. Ishwar ki voice ravatla, ayana already group 2 selected. So Shilpa, are you thinking of sharing something? Okay, fine. Voice, one more thing. Cheppu Navi. సార్ ఇంకో థర్డ్ సజెషన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ లో చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంది సార్. పర్సనల్ గా డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్ అండ్ బ్రోకెన్ విత్ లైఫ్ అని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. హీ హాస్ టు డీల్ విత్ దోస్ సిచ్యువేషన్స్ ఫస్ట్ సార్. తన వర్క్ ని ఎఫెక్టివ్ గా డీల్ చేయాలి అంటే ఫస్ట్ హిస్ పర్సనల్ లైఫ్ షుడ్ గెట్ బెటర్. సో దానికి ఐ విల్ సజెస్ట్ మేబీ ఏ కౌన్సిలర్, టు కన్సల్ట్ ఏ కౌన్సిలర్, or else you need to I will suggest to go to any spiritual center to learn some yoga or meditation. Very good, very creative. I think after the class you send this to me. I will also update my okay. answer. See, this is a good idea. Yeah, it's a good idea. Okay, thanks. Okay, I will proceed. Let's now move. I have some options created. Okay, option 1, tolerance. There is no perfect world. There are many things misplaced in the surroundings in which we live. Adjustment with the realities, as long as we cannot change things, is needed. So some reality ఉంటుంది, some zone of control, zone of concern రెండు ఉంటాయి. ఇది మన చేతిలో లేని వాటిని బేర్ చేయడం మొదలు పెట్టాలా. యూ షుడ్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ దట్ యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్ యువర్ డ్యూటీ అండ్ సర్వ్డ్ సెల్ఫ్లెస్లీ. బాగా కష్టపడుతున్నావు, యూ షుడ్ బి హ్యాపీ ఫర్ ఇట్. At the level of spiritualism and meditation, we should take things as they happen, nonchalantly and uncomplainingly, rather than reacting. We should respond with wisdom and detachment. So further, I will make an appeal to him that life is the most precious gift of God and we should believe in our self-worth. This is a type of suggestion. It's an option 1. So మెరిట్స్ ఏంటి? టాలరేషన్ పెరుగుతుంది, కొంచెం బేర్ చేయగలుగుతాడు. సో డిమెరిట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ హార్డ్షిప్స్ లో 3 రకాల హార్డ్షిప్స్ ఉన్నాయి. ఒకటి, హార్డ్షిప్స్ అవుట్ ఆఫ్ చాయిస్. లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, గాంధీ ఉన్నారు, ఇప్పుడు నెహ్రూ ఉన్నాడు. బిల్డింగ్స్ పెద్ద పెద్ద ప్యాలెస్ లో వదిలేసి, లుక్రేటివ్ జాబ్స్ వదిలేసి, ఫ్యామిలీ ఎక్కడున్నారో తెలియదు, అంతా వదిలేసి జైళ్ళలో కూర్చున్నారు కదా. దట్ వాస్ దేర్ చాయిస్. వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు భార్యలు ఉంటారు, వాళ్ళకు కష్టాలు ఉంటాయి, అవన్నీ బేర్ చేశారు కదా. దట్ వాజ్ అవుట్ ఆఫ్ చాయిస్. సో దే హ్యాడ్ ప్రైడ్ అండ్ హ్యాపీనెస్ ఇఫ్ దే చూస్ దట్ హార్డ్షిప్. ఈ హార్డ్షిప్ యూనివర్సల్ వచ్చింది అనుకో, ఓల్డ్ ఏజ్ ఉంది, పరిగెత్తలేము ముందుట్లాగా, చిన్న చిన్న జబ్బులు వచ్చాయి, దానికి కూడా టాలరేట్ చేస్తాం మనం. సో ఇట్స్ న్యాచురల్ కదా, ఇట్స్ యూనివర్సల్, ఇట్స్ న్యాచురల్, వీ టాలరేట్. హార్డ్షిప్స్ కంబైన్డ్ విత్ ఇంజస్టిస్ వచ్చింది అనుకో, that leads to frustration, depression, self pity, anger, suicidal thoughts. అప్పుడేంటి, ఈ కేసు తీసుకోండి, బ్యూరోక్రాట్ కేసు. ఈ కేసులో వాడికి ఇంజస్టిస్ ఉందనే బాధ ఉంది, లేకుంటే ఇంత బాధ అయ్యేది కాదు. ఇంజస్టిస్ జరుగుతుంది కాబట్టి ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, సో మెనీ థింగ్స్ వచ్చేస్తున్నాయి అతనికి. సో మొదట నేను ఇప్పుడు చెప్పిన ఆప్షన్ ఇక్కడ వర్క్ కాదు, టాలరెన్స్. ఎందుకంటే ఏం టాలరేట్ చేస్తాడో, హీఈస్ నాట్ హ్యాపీ విత్ దాట్. సో
he cannot bear it anymore. It doesn't address the root cause of the problem. రూట్ కాజ్ వచ్చి ఈ హార్డ్షిప్స్ కంబైన్డ్ విత్ ఇంజస్టిస్ జరుగుతుంది కాబట్టి ఇది రిజల్టింగ్ సిచ్యువేషన్. ఈ రిజల్టింగ్ సిచ్యువేషన్ కి ఎంతని బేర్ చేస్తాడు, బేరింగ్ కెపాసిటీ దాటితే కదా సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి, డిప్రెషన్ లోకి వెళ్తారు. సో అది ఒకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. దట్స్ వై జస్ట్ టాలరెన్స్ డజంట్ హెల్ప్. సో ఆప్షన్ 2, we have to find a solution. So I have 4 parts to this solution. We have to get leave. Talk to your boss and explain your situation. Explain the gravity of the problem. In చెప్పాడు కదా నవీన్. Go to the boss of the boss personally and explain your situation. Don't try to tell it in phone. ఫోన్లలో చెప్పకూడదు ఇట్లాంటివి, గుర్తుపెట్టుకోండి. ఫోన్లో చెప్తే ఈగో హట్ అవుతుంది. ఎక్కడి నుంచినో ఫోన్ చేసి ఏదో మాట్లాడుతున్నాడు రావేడని. పర్సనల్గా వెళ్తే కొంచెం అబ్లైజ్ చేసే ఛాన్స్ ఉంది. సార్ నాకు ఇది పరిస్థితి, నేను చేయకూడదని కాదు, నాకు ఇట్లా ఉంది సార్, మా అమ్మ పరిస్థితి ఇలా ఉంది, నా భార్య పరిస్థితి ఇలా ఉంది సార్, నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ అని చెప్పచ్చు. అది చెప్తే బాస్ ఆఫ్ ది బాస్ కన్విన్స్ అవుతాడు. సబ్మిట్ ది మెడికల్ రిపోర్ట్స్ ఆఫ్ యువర్ మదర్ టు యువర్ సుపీరియర్. పోయి సబ్మిట్ చేసి అఫీషియల్ గా దిస్ ఈస్ ది సిచ్యువేషన్. సో దే కెనాట్ బి ఇన్హ్యూమన్ కదా, దట్స్ నాట్ ఫెయిర్. సో హీ విల్ హ్యావ్ రికార్డ్ దట్ హీ సబ్మిటెడ్ ఆల్ దిస్. Already on leave, you don't need to join during the period. లీవ్ అప్రూవల్ మధ్యలో జాయిన్ కావాల్సిన అవసరం నిజానికి లేదు. వాళ్ళేం రిటర్న్ గా పంపలేదు కదా, రా జాయిన్ గాను ఫోనే కదా అది. సో అక్కడేమి లీగల్ ఆబ్లిగేషన్ ఏం లేదు ఇతనికి. అఫీషియల్ గా లీవ్ లో ఉన్నాడు, మధ్యలో రావాల్సిన లీగల్ బ్యూరోక్రటిక్ రూల్ ఏం లేదు అక్కడ. అదొకటి మీరు కాబట్టి లీవ్ మీద రియల్ గా ట్రై చేయాలి. ఏదో మనసులో పెట్టుకొని కృంగిపోతూ పనిచేయడం కాదు. యూ టేక్ లీవ్. somebody is okay, so mute చేయకుంటే చేయండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్స్ చేయాలి. ఏమంటే అవుట్ ఆఫ్ ది బాక్స్, సో ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దెర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ విచ్ షుడ్ బి ఎక్స్ప్లోర్డ్. ఇది మనం చేయాల్సిందేది. మనం ఏం చేయాలా, మనకి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. ప్రతి దానికి ఒక తలుపు మూసుకునిందంటే ఇంకొక తలుపు తెరుచుకుంటుంది. ప్రతి సమస్య ఉంది అంటే పరిష్కారం ఉంది. మేక్ యూజ్ ఆఫ్ మోడర్న్ కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజీ టు హెల్ప్ చిల్డ్రన్ ఇన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇక్కడ ఆ జాబ్ చేస్తున్నావు, నేను ఇప్పుడు మీకంతా ఆన్లైన్ లో హెల్ప్ చేస్తున్నాను కదా. సో మిమ్మల్ని కనుక్కుంటున్నాను కదా వాట్సాప్ వాడి, ఈ లెర్నింగ్ టూల్స్ వాడుతున్నాను, ప్రోగ్రెస్ ట్రాకింగ్ చేయొచ్చు, ఈమెయిల్స్ చేయొచ్చు, ఎక్సెల్లో అంతా రికార్డ్ చేసి పంపమనొచ్చు. యూ కెన్ ఎంతసేపు బాధపడకూడదు. ఇక్కడ ఉన్నావు తప్పలేదు, నువ్వు వర్క్ లో అక్కడ ఏమన్నా సాల్వ్ చేయగలవా, మీ మదర్కి ఏమన్నా అపాయింట్మెంట్ ఆన్లైన్ లో బుక్ చేయగలవా, డాక్టర్ అపాయింట్మెంట్స్, అక్కడి నుంచినే రిపోర్ట్స్ వాట్సాప్ చేయించుకొని చూస్తావా ఏంటి పరిస్థితి, కోఆర్డినేట్ విత్ హాస్పిటల్స్ అదర్ ప్లేసెస్, అవంతా కూడా చెయ్యి. సో లీవ్ ట్రై చేసుకుంటూ, ఒకవేళ దొరకంటే చెప్తున్నాను నేను, రికన్సైల్ విత్ ది సిస్టమ్. ఇది మొదటి చెప్పిండే ఆప్షన్ లో. Those who work will get more work. Load bearing pillar will get more load. సివిల్ ఇంజనీర్స్ ఉంటే, లేకంటే కూడా వర్క్ చేసేటోడికే పని వస్తుంది. దట్ షోస్ యాక్చువల్లీ నువ్వు బాగా పని చేస్తావని వాళ్ళ నమ్మకం. అది నువ్వు బాగా అయినా అదే పని చేస్తావు. టేక్ ఇట్ యాజ్ ఎ రికగ్నిషన్ ఆఫ్ యువర్ కమిట్మెంట్. సంబడి హ్యాస్ టు వర్క్. ఇప్పుడు మనం ఈ సమాజంలో బతకగలుగుతున్నామంటే ఇలాంటి 10% ఆఫ్ హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్స్ ఉండడం వల్లనే మనం బతకగలుగుతున్నాం. అది అర్థం చేసుకోవాలా. మనకు హానెస్ట్ ఆఫీసర్స్ ఉండడం వలన మనము ఈ పరిస్థితిలో ఉండగలుగుతున్నాము. ఇఫ్ యూ అండర్స్టాండ్ దాట్, యూ విల్ రికగ్నైజ్ యువర్ ఓన్ కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ. అప్పుడు అంత బాగా అనిపిది, మనకి మీనింగ్ ఉంటుంది మనం చేసే పనిలో. ఇప్పుడు సోల్జర్స్ ఉన్నారు, మనకే ఉన్నారు కదా, సురేష్ పాలకొండ. అతను ఆల్ డేస్ 6-7 days a week మొత్తం 12 to 14 hours స్టాండింగ్ వర్క్, అసలు బ్రీతింగ్ టైం ఉండదు. ఫ్యామిలీ ఎక్కడ ఉంటారో తెలియదు. ఎంత కష్టం అంటే అంత కష్టం చేస్తున్నారు కదా. 6 నెలలకు ఒకసారి ఫ్యామిలీని చూస్తున్నారు. అలాగా మనము మంచి పని చేస్తున్నాము. ఎందుకంత ఫీల్ కావాలి, ఎందుకంత ఇదైపోవాలి? ఒకరిద్దరు పని చేయకుండా తప్పించుకున్న దొంగలతో కంపారిజన్ కాదు మనకి. మంచి వాళ్ళతో కంపేర్ చేద్దాం. మంచి వాళ్ళం మంచిగా పని చేస్తాం. అది దట్స్ హౌ వీ కెన్ రికన్సైల్. అండ్ నవీన్ చెప్పినట్టు కొంచెం ప్రాణాయామ, మెడిటేషన్ అవన్నీ చేసుకోవడం ద్వారా కూడా అట్లాంటి నెగిటివ్ థాట్స్, థాట్ ట్రైన్స్, ఇవి నేను ఇంతకుముందే చెప్పాను. సో యూ నీడ్ టు హ్యాండిల్ దోస్ థింగ్స్.
mindset and courage. Committing suicide is stupidest thing on earth to do. Antakante worst, stupidest. There cannot be any reason that is good enough to commit suicide. It's the worst thing. What will happen to family if he commits suicide? ఇప్పుడు ఫ్యామిలీ కోసం కదా ఏదో ప్రాబ్లం అంటున్నాడు, చనిపోతే ఏమొస్తుంది ఫ్యామిలీకి? పిల్లలు ఏమైపోతారు? అనాథలు అయిపోతారు. సో ఎట్లా చనిపోతావు? అది పారిపోవడం, అది ఇట్స్ కవర్డెన్స్. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ది మోస్ట్ డిసడ్వాంటేజ్ ఆల్ అరౌండ్ యూ. ఎంతమంది ఎన్ని కష్టాల్లో ఉన్నారు. వీరికి సెల్ఫ్ పిటీకి వెళ్ళిపోకూడదు ఎప్పుడు మనము. కరేజ్ అనేది అక్కడే వస్తుంది. లైఫ్ ఈజ్ ప్రీషియస్, లివ్ అండ్ ఫైట్. అంతేగాని భయపడిపోయేసి అది ఇది ఏదేదో ఆలోచించుకొని పనికి మళ్ళీ ఆలోచనలు, దట్ ఈస్ ది వీక్నెస్. కరేజ్ అంటే గన్ పట్టుకొని AK-47 కత్తులు తిప్పుకుంటా పోవడం కాదు కరేజ్ అంటే. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఈ సమస్యలను ఫేస్ చేయడమే కరేజ్ అంటే. దిస్ ఈజ్ రియల్ కరేజ్. ఏదో యుద్ధాలు చేయడం కరేజ్ అనుకుంటారు, అది కాదు కరేజ్. చనిపోవడం ఈజీ నిజానికి, బతికి ధైర్యంగా ఫేస్ చేయడమే సమస్యల్ని. సమస్యలే మన శత్రువులు, మన అంతఃశత్రువులు ఉన్నాయి, మన భయము, ఇట్లాంటివంతా. వీటిలన్నిటినీ పారద్రోలడమే వీరుడి యొక్క లక్షణం. వీరత్వం అంటే అదే, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మైండ్ సెట్ ఉంటే ఏమీ లేదు, హ్యాపీగా ఉంటాం. మనకేమి స్ట్రెస్ ఉండదు, సంతోషంగా పనిచేస్తాం. పనిచేసిన ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను సంతోషంగా చేస్తున్నాను. ఇప్పుడు నాకు 6:30 అయింది, ఎనర్జీ పెరుగుతుంది. మీతో మాట్లాడకొద్దీ ఎనర్జీ పెరుగుతుంది నాకు. అట్లా కూడా అతనికి ఎనర్జీ పెరుగుతూ వస్తుంది నచ్చిందంటే పని. నచ్చకంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. సో హ్యావ్ ప్రాపర్ మైండ్ సెట్. సో దట్ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్. దీస్ ఆర్ ది మెరిట్స్ చెప్తున్నా ఈ ప్రాబ్లం. ఇట్ హెల్ప్స్ ది ఫ్రెండ్ to have work-life balance. He can spend time for his personal obligations. He can enjoy work. With this mindset, he can face any problem in life. These are the good things. Kaakpote evaru? Sir, Naveen, one more point, sir, I would like to add. Sir, first of all, he's a bureaucrat, sir. So, bureaucrat in the sense, one of the main criteria ఏంటంటే సర్వీస్ టు ది పీపుల్ ఫస్ట్. అది సో ఐ మీన్ వాట్ ఎవర్ హీ డూ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు ది సొసైటీ ఆర్ టు ది పీపుల్. సో అలాంటి సర్వీస్ లో ఉన్నప్పుడు మనము బాస్ దగ్గర నుంచి మెరిట్స్ ఎక్స్పెక్ట్ చేయడం కానీ, రివార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయడం కానీ, ఇట్ విల్ మేక్ హిమ్ లిటిల్ స్ట్రెస్ఫుల్ ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే. కాబట్టి హీ హ్యాస్ టు సెల్ఫ్ అనలైజ్ హిమ్సెల్ఫ్. And whatever he is doing, he should be content whatever he has done. Correct. He is not working for the boss, he is working for the society. So at large, kabatti manam emante that he has to be understanding his contributions. So demerits em ledu peddaga dintlo. Atanu gana దీన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతే, ఆ కరేజ్ లేకపోతే, he cannot stand up. For that he needs to upgrade himself as a person and then stand up, then fight with these negative thoughts, and then he will be successful in life, and also he will be handling this problem happily. He happy ga problem solve chesukogaladu. Okay, so this is how Ishwar ippudiki voice inpichindi anedi. Namaste sir. Namaste Ishwar. Sir, it shows his timidness, sir, first of all. Avunu. That bureaucrat. Second thing is, he can use the medical attendant or the help of his relatives. Avunu. Or else, if the jobless is habitable, he can shift his family. Avunu. There are multiple options he has to execute. సో దట్స్ వై అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నాను నేను. ఒకటి దాంట్లో ఆలోచించాలి. ఇంట్లో కూర్చొని పిల్లలకి ఎట్లా చేయొచ్చు, ఇంట్లో కూర్చొని ఫ్యామిలీని ఎట్లా టేక్ కేర్ చేయొచ్చు. సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అన్ని మేనేజబుల్ సార్. ఇట్ ఈస్ ఆల్ మేనేజబుల్. yes all are manageable. It is all manageable. We can engage take the help of either the relatives or attendants, and we can even shift the family. It is not at all a problem. Correct issue. అయితే ఇతనికి ప్రాబ్లం ఏమంటే ఇంజస్టిస్ జరుగుతుందని ఫీలింగ్ వల్ల హ్యాండిల్ చేయలేకుండా ఉన్నాడు. వన్స్ హీ థింక్స్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఈస్ రైట్ఫుల్,
then he will get the answers. We can he can be permitted to visit frequently to his home. By that way, even officers also, high level officers also do agree that instead of taking long leave or for weeks together, break it into like small pieces, 2 days 3 days you can use modern day transport. అవును, ఇప్పుడు ఇక్కడ పని కొంచెం చేసేసి అక్కడ వెళ్ళిపోయి మళ్ళా కొంచెం చేసి వేరెవర్ హీ ఈజ్ ఇన్ఎవిటబుల్, అతనే ఉంటేనే జరగని పనులు ఉంటే చేసుకొని అలా చేయొచ్చు. Yes, there are so many practical solutions because Ishwar is already a group officer. He knows how we can. I'm staying in Guntur. Going weekend. I know. Family. If I don't get leave, I stay here for 15 days, and I'm managing all those things. I'm not getting any problem at all. Okay, good. Okay, Ishwar, good contribution from you. So I'll go to case 2. సో కేస్ స్టడీ 2 ఏమంటే, ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ నేను టేకప్ చేశాను. ఇప్పుడు 6 కేసెస్ నేను హ్యాండిల్ చేస్తాను మీతో. యాజ్ ఎ సీనియర్ ఆఫీసర్ ఇన్ ది మినిస్ట్రీ, యూ హ్యావ్ యాక్సెస్ టు ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్ అండ్ అప్కమింగ్ బిగ్ అనౌన్స్మెంట్స్ సచ్ యాజ్ రోడ్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ బిఫోర్ దే ఆర్ నోటిఫైడ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. బయట చెప్పక ముందే ఈయన దగ్గరికి వస్తుంది సీనియర్ ఆఫీసర్ ఇతను. మినిస్టరు అది అనౌన్స్ చేయాలి. ఇప్పుడు మెగా ప్రాజెక్ట్ ఈ మధ్య ఏదో సినిమాలో కూడా వచ్చింది ఇది, ఆ ప్రాజెక్ట్ కోసము ల్యాండ్ అంతా మహేష్ బాబు సినిమాలో. అట్లా ఈ మినిస్టర్ ఇస్ అబౌట్ టు అనౌన్స్ అనమాట. సో సఫిషియంట్ కేర్ వాస్ టేకెన్ బై ప్లానర్స్ టు మేక్ యూజ్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ విత్ మినిమం ల్యాండ్ అక్విజిషన్ ఫ్రమ్ ప్రైవేట్ పార్టీస్. సో మాక్సిమం గవర్నమెంట్ లోనే చేసుకునేలాగా చేద్దామని శ్రీమంతుడు అంటున్నాడు ఈశ్వర్. ఓకే, సో అది కాంపెన్సేషన్ రేట్ కూడా ప్రైవేట్ పార్టీస్ కి ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా మినిమైజ్ డిఫారెస్టేషన్ కూడా చేశారు. మినిమైజ్ చేసేలాగా డిఫారెస్టేషన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే ఎక్స్పెక్టెడ్ దట్ దేర్ విల్ బి ఏ హ్యూజ్ స్పర్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఇన్ అండ్ అరౌండ్ దట్ ఏరియా. ఎక్కడైతే రోడ్డు వెళ్తుందో అక్కడ దగ్గరలో చాలా ప్రైజెస్ చాలా ఎక్కువ స్పర్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ లో. Meanwhile, the minister concerned insists that you realign the road in such a way that it comes closer to his 20-acre farmhouse. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. అతనికి 20 ఎకరాల ఫామ్ హౌస్ దగ్గరికి ఈ రోడ్ ని కొంచెం ఇట్లా మార్చమంటున్నాడు రూట్. దానివల్ల ఏమవుతుంది, he says that he would facilitate the purchase of a big part of land in your wife's name. మీ భార్య పేరుతో ఒక ల్యాండ్ ఏమే నామినల్ గా ప్రైజెస్ లో ఇప్పుడు దొరుకుతాయి. ఏం ప్రపోజ్డ్ మెగా రోడ్ దగ్గర he also tries to convince you by saying that there is no harm in it as it is లీగల్ గా కొనుక్కుంటున్నావు, తప్పేం లేదు కదా. ఇంకా ఏం ప్రామిస్ చేశాడు, సేవింగ్స్ సరిపోకుంటే ఐ కెన్ గివ్ యూ సమ్ మోర్ మనీ సఫిషియంట్ ఫండ్స్. హౌఎవర్ బై ది ఇది అంతా మంచిగా ఉంది ఇతనికి, మినిస్టర్ చెప్పేది. మినిస్టర్ ఇతనితో హ్యాపీ అవుతాడు, లీగల్ గా కొనుక్కోవచ్చు, డబ్బులు తక్కువ వచ్చినా మినిస్టరే హెల్ప్ చేస్తానన్నాడు. కానీ ఈ రీఅలైన్మెంట్ వలన లాట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ హ్యావ్ టు బి అక్వైర్డ్, thereby causing a considerable financial burden government ki. Also displacement of farmers. As if it is not enough, it will involve cutting down of a large number of trees, denuding the area of its green cover. So చాలా చెట్లు కూడా కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రూట్ మారిస్తే. So faced with this situation, what will you do? Critically examine various conflicts of interest and explain what your responsibilities are as a public servant. So facts ఏమున్నాయి దీంట్లో, మినిస్ట్రీ is about to announce a mega road project. ఈ రోడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక there will be a huge spurt in the real estate price. Minister insists that you realign the road so that it comes closer to his 20-acre farmhouse. రీఅలైన్మెంట్ వలన ఏమైతుంది, అగ్రికల్చర్ ల్యాండ్స్ అక్వైర్ చేయాల్సి వస్తుంది, ఫైనాన్షియల్ బర్డన్ పెరుగుతుంది, డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఫార్మర్స్ అవుతుంది, ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మినిస్టర్ ట్రై టు టెంప్ట్ ది ఆఫీసర్ విత్ బెనిఫిట్స్. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. వాట్ ఈస్ ది ప్రాబ్లమ్?
there is a conflict between personal interest of the minister and professional ethics of the officer. మినిస్టర్ కి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఆఫీసర్ కి ఎథికల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఇక్కడ. మినిస్టర్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ది ఆఫీసర్స్ మైండ్. ఇప్పుడు ఇది ఇనిషియల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, మినిస్టర్ పర్సనల్ ఇంట్రెస్ట్, ఆఫీసర్స్ కి ఎథికల్. దాన్ని ఏంగా మార్చాడు మినిస్టర్, ఒక ఆఫీసర్ లోనే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆఫీసర్ కే పర్సనల్ ఇంట్రెస్ట్ ఒకటి క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏమైపోయింది, యుద్ధం లోపలికి వచ్చేసింది. బయట వాడితే యుద్ధం కాదు, ఇప్పుడు యుద్ధ భూమి మనసులోకి ట్రాన్స్ఫర్ చేశాడు మినిస్టర్. చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి మనం. ఇనిషియల్లీ ఇట్ వాస్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిట్వీన్ మినిస్టర్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ఆఫీసర్స్ ఎథిక్స్. కానీ ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ ఆఫీసర్ కి క్రియేట్ చేయడం వలన లోపల అంతర్మదనం మొదలైంది. దిస్ ఈస్ ఎ కేస్ ఆఫ్ పొలిటికల్ కరప్షన్ అండ్ టెస్ట్ ఆఫ్ మై ఇంటిగ్రిటీ అండ్ అప్రైట్నెస్ of the officer, senior bureaucrat. So the dilemma ఏంటి ఇక్కడ, ethical code versus personal interest. This is the dilemma. So ethical code, personal interest ఉన్నాయి, ఏం చేయాలి, that is the dilemma. 1 minute. Question అని ఎక్కడ వస్తుందో నవీన్, whenever there is a question you answer. Okay. I will give an explanation. I will share my experience. Like నేను ఒకసారి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు, సో అన్ని డిస్ట్రిక్ట్స్ లో డబ్బులు తీసుకొని ఒక్కొక్కరు ఎన్జిఓస్, ఇట్స్ ఆల్మోస్ట్ 20 years బ్యాక్, ఎన్జిఓస్ కి ఒక 40,000 ఒక్కొక్కరి దగ్గర తీసుకొని 40 schools అంతా ఇచ్చుకున్నారు. సో నేను ఐ డినైడ్ ఆఫర్స్ అండ్ ఆల్ దట్. కాకపోతే ఏమైందంటే దట్ వాస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ లోకల్ ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చాడు, చాలా మంది పెద్దగా లావుగా ఉన్న బట్టచ్చి, ఏమిని ఎవరెవరికి ఇచ్చావు రవిశేఖర్ జిల్లాలో అన్నాడు. నీకెందుకు సార్, మీ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడు, 15 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కదా మన జిల్లాలో అన్నాను. కోపం వచ్చింది. ఇతనికి ఇవ్వు అన్నాడు. అతనికి బోర్డు లేదు, అతను ఏమి సర్వీస్ చేయలేదు ఇంతవరకు, మా నామ్స్ ఏవి మీట్ కాడు, నేను ఇవ్వలేను. అయితే మంచోళ్ళని తీసుకురండి, ఇస్తాను, 50 కుటుంబాలని బాగుపరుస్తాను, నేను బాల్యం ఇస్తాను పిల్లలకి, జీవితం ఉంటుంది, మిమ్మల్ని చెప్పుకుంటారు, ఎన్నేళ్ళైనా మీ గురించి చెప్పుకుండేలాగా చేస్తాను, ఫాల్తూ వాళ్ళకి నేను ఇవ్వలేను, అంతే. I was point blank, I told him in front of his followers and whatever people have come to my office. So ఎమ్మెల్యే గాట్ వైల్డ్, కోపం వచ్చింది ఆయనకి, నన్ను ఏం చేయలేడు, వెళ్ళిపోయాడు. అప్పుడు ఉమేష్ చంద్ర ఎస్పీ గుండే, ఆఫీసర్స్ ని మ్యాన్ హ్యాండిల్ చేస్తే ఇదే అతన్ని జైల్లో కూడా పెట్టాడు ఒకసారి. సో అతను ఏం చేశాడు తెలుసా, he went to one of the schools, there were out of 38 స్టూడెంట్స్ అటెండ్ అయినారు. అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకొని పేపర్లో వేసి స్టూడెంట్స్ తక్కువ ఉంది అటెండెన్స్, ఇతను ఎవరికంటే వాళ్ళకి ఇచ్చాడు, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి, ఒక 10 అడ్జెక్టివ్స్ పెట్టి పేపర్కి ఇచ్చి ఈ టీవీ ఆ టీవీ ఇంకో టీవీ అన్నిటికీ వేసాడు. పేపర్లో వచ్చారు నెక్స్ట్ డే, ఏం సార్ మీ మీద ఇంత రాశాడు, మీరు ఏమన్నా అతను చెప్తే స్కూల్స్ ఏమన్నా ఇవ్వలేదా? మీకు తెలుసు, ఆయన ఎవరో తెలుసు, నేను ఎవరో తెలుసు, ఎందుకు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసు. ఆయన దగ్గర రాసుకుంటారు, మళ్ళీ నా దగ్గరికి వస్తారు, నా దగ్గర రాసుకుంటారు, ఏం రాయక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తాను. సో నథింగ్ హ్యాపెండ్ ఎనీవే బికాస్ I had the support of collector and SP at that time, so I was able to bear with it. So I just want to share like how these kind of conflicts arise as a bureaucrat. So ikkada em vachindi, conflict of interest. For the minister, professional interest undi, efficient execution of the road, and personal interest undi, alteration of the project. Bureaucrat kuda personal interest ente, good relations with the minister, gain financial benefits, rendu unnai. Professional interest ఏముంది, to give primacy to public interest, like optimum utilization of government resources, minimum loss of environment, ఇవంతా. ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలా వస్తాయంటే నాకు, ఆర్ whom ever in that, safeguard my integrity and professional values, probity of my office, work culture of the organization, reputation of my ministry. These are all my responsibilities. To guide my minister properly, to complete the project in most cost effective manner, to ensure minimum land acquisition, farmers suffering and deforestation and loss of environment, to protect myself from any internal hedonistic tendency and temptation. నా లోపల నుంచి కూడా నాకేమన్నా టెంప్టేషన్స్ రాకుండా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ సమాజాన్ని రక్షిస్తూ ఒక మంచి పని చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. దీస్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్. సో ఏం చేయాలి, దిస్ ఈస్ ది క్వశ్చన్.
So other than ante Naveen, I will give you option, but is there anybody else who want to explain what you will be doing? Gayatri, Manasa, ఏమన్నా ఐడియాస్ ఉన్నాయమ్మా? శిల్ప, వాయిస్ రెడీ అయిందా? రాలే, అయ్యో శిల్ప ఫస్ట్ లో మాట్లాడావు మధ్యలో పోయింది. ఓకే నవీన్, యూ హ్యావ్ సంథింగ్ టు సే. వాట్ విల్ యూ డూ అంటే యాక్చువల్గా ఇది ఈ ఇష్యూ రెగ్యులర్ గా చాలా వరకు న్యూస్ లో వింటూనే ఉంటాం సార్. ఇది యాక్చువల్గా మన రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ అక్విజిషన్ లో కూడా ఇట్లాంటివి చాలా జరిగాయి. బట్ యాజ్ ఏ సీనియర్ అఫీషియల్ మనం మినిస్టర్ తో డీల్ చేయడం అనేది మేబీ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ది సిచ్యువేషన్. దానివల్ల ఇది నా రెస్పాన్సిబిలిటీ, is it my responsibility to alter the road towards his agriculture field, or else is there any possibility to talk to any committee, ఒక కమిటీ ఫామ్ చేసి ఒక 3-4 మెంబర్స్ సీనియర్ అఫీషియల్స్ ని కమిటీ ఫామ్ చేసి అదేమన్నా వీల్ అవుతుందా లేదా, ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది డిస్కస్ చేసి దాంట్లోనే రిస్క్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మినిస్టర్స్ కి, ఆ మినిస్టర్ కి. అండ్ రిగార్డింగ్ హిస్ పర్సనల్ గెయిన్, నాకు ఏదైతే అలా బ్రైబ్ చేస్తా అన్నాడో, మేబీ ఐ విల్ డైరెక్ట్లీ సే దట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గాయ్, ఆర్ ఎల్స్ మేబీ అది అది నా ఇంటిగ్రిటీ మీద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో మేబీ లైటర్ వేనే చెప్తాను. వి కాంట్ డైరెక్ట్లీ సే దట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ యూ ఆర్ డూయింగ్ రాంగ్ అండ్ దిస్ ఈస్, అలా చెప్పం కదా సార్ మనం మినిస్టర్స్ తో డీల్ చేసేటప్పుడు. మేబీ సో మేబీ అలా డీల్ చేస్తాను సార్ మేబీ. అండ్ I can do that. It's meaningful. Wasim, you have some ideas? Sir, written లో మినిస్టర్ దగ్గర నుంచి ఫైల్ మీద స్టేట్మెంట్ తీసుకోవడం, if he wants this to do in that certain way, maybe written we should take from him. Okay. So will it solve the problem? It will not, sir. Okay. So actually, when you come up with this kind of 1 minute, Ishwar, ఈ కేస్ స్టడీస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దే ఎక్స్పెక్ట్ యూ టు సాల్వ్ ది ప్రాబ్లం, నాట్ టు సేవ్ యువర్ స్కిన్. ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు. మన స్కిన్ సేవింగ్ మనం జనరల్ గా చేస్తాము. నువ్వు చెప్పేది కానీ నవీన్ చెప్పేది కానీ కమిటీకి వేయడం, అతని దగ్గర రిటర్న్ గా తీసుకోవడం, ఇట్ సేవ్స్ అవర్ స్కిన్. బట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ మోర్ దాన్ దాట్. వీ మే ఆర్ మే నాట్ డూ ఇన్ రియల్ లైఫ్. కానీ మనము ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రము స్కిన్ సేవింగ్ గురించి మాత్రమే కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మనం ఫోకస్ చేయాలి. ఈశ్వర్ సార్, ఈ కేసులో సార్ ఐ విల్ అప్రైజ్ ద ఎమ్మెల్యే మినిస్టర్. I will appraise the ministers about the design. Already approved the design. It will not be altered. If he persists to alter the design, I will take this matter to Chief Secretary, who is superior to me. I will take it to matter to Chief Secretary. Okay. So నేను చెయ్యను అని చెప్పేస్తావు బ్లంట్ గా. That's all, sir. I will not alter the matter because design because it is already approved by the concerned department or the minister. సో అంతా అయిపోయింది, లాస్ట్ స్టేజ్ లో ఉంది, ఇప్పుడు కుదరదు అని చెప్పేస్తావు. Yes, sir. ఈజీ అంటే అట్లీస్ట్ ఈజీ సెడ్, వెదర్ ఇట్ ఈస్ ఈజీ టు ఎగ్జిక్యూట్ ఆర్ నాట్. ఒక స్టాండ్ తీసుకుంటే దీంట్లో ఏం లేదు, సే మోరల్లీ ఇట్స్ రైట్ కదా యాజ్ అన్ ఆన్సర్ అట్లీస్ట్ చెప్పు. Sir, if when I ask for him to give in written, he knows that it is illegal. Yes, he will not. So for me it is more politely saying no. Okay. But if he gives in writing, Never give in writing, sir. It's all happen in daily admission. They never give in writing. yes. They try to bring like a source. They try to give us the benefit. Anyway, a director can't change once the design is finalized. If we alter the design, we indirectly caught. Correct. So this situation, okay, good responses, and let me my course of action, easy said than done anyway. This kind of things, it's easy to really put on paper, but in real life you will face so many issues, definitely, because I told you like what happened to me.
he was just a MLA, but it can be even more powerful. I know other people like, I don't want to name them, but in our neighboring district, and there was only even attacks, personal attacks. They were threats on personal life. Okay, so to work in the interest of weak and vulnerable farmers, environment, and efficiently use public money to compensate the project. Idi nenu chestanu, my course of action. I will show intellectual courage and will decline any offer of being a party to any form of corruption. Adi Ishwar cheppadu already. I will also advise the minister to stay away from any such activity that goes against public interest. So as Gandhiji has rightly said, I will not let anyone walk through my mind with their dirty feet. Ante, I will show my moral courage. Adi nenu chestanu. So whether it is like, it's simple actually. Dintlo conflict enti? It's a easy conflict. మీరు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను లాస్ట్ లో కన్సల్టేట్ చేసేటప్పుడు. మనం పర్సనల్ గా ఫేస్ చేస్తాం ఏమన్నా ఇష్యూ వస్తే, అంతే కదా. అది చాలా ఈజీ అన్నమాట. పేపర్ మీద రాసేటప్పుడు నేను ఎంత హార్డ్షిప్స్ అయినా ఫేస్ చేస్తాను, నేను ఐ విల్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ అండ్ ది సొసైటీ, ఎన్విరాన్మెంట్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, వాట్ ఎవర్, అవంతా రాసేసుకొని దానివల్ల ఎవరికి నష్టం వస్తుంది? పర్సనల్ కదా. ఐ విల్ వేర్ ఇట్ అని చెప్పొచ్చు. దాంట్లో నువ్వు లేదు అలా చేయకూడదని అనడానికి లేదనమాట. కాబట్టి ఇట్స్ ఏ ఈజీ ఆన్సర్ వైజ్. మన ఎగ్జామ్లో ఆన్సర్ వైజ్ ఇట్స్ ఈజియెస్ట్ థింగ్ టు ఆన్సర్. మేబీ బిట్ డిఫికల్ట్ ఇన్ రియల్ లైఫ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? వెన్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ personal interest versus public interest, you compromise the personal interest. Here we compromise our personal interest. That solves the problem on paper at least. Okay, so oka case idi chala interesting case. You are a young, aspiring and sincere employee in a government office working as an assistant to the director of your department. So since you have joined recently, you need to learn and progress. Luckily, your superior is very kind and ready to train you for your job. So chala help chestunnadu మీ immediate superior. Is very intelligent, well informed, having knowledge of various departments. So in short, you respect your boss and are looking forward to learn a lot from him. Adi situation. Appudemundi, since you have good tuning with the boss, he started depending on you. One day, due to ill health, he invited you at his place for finishing some urgent work. Intiki pilichadu oka roju. You reached his house, and before you could ring the bell, you heard shouting noises. Gattiga arpulu avi ivi vinipichayi. You waited for a while. Intiloki ellina tarvata boss greeted you, explained the work. Kani emaindi? But you were constantly disturbed by the crying of a woman. ఎవరో ఒక లేడీ ఏడ్చడము అంతా వినపడింది నీకు. ఆ తర్వాత ఏం చేసావు? ఎంక్వైర్డ్ విత్ ది బాస్. హీ డిడ్ నాట్ సాటిస్ఫై యూ విత్ హిస్ ప్రాపర్ ఆన్సర్. నెక్స్ట్ డే యు ఆర్ కంపెల్డ్ టు ఎంక్వైర్ ఫర్దర్ ఇన్ ది ఆఫీస్ అండ్ ఫౌండ్ దట్ హిస్ బిహేవియర్ ఇస్ బ్యాడ్ అట్ హోమ్ విత్ హిస్ వైఫ్. అంతా చెప్పారు ఆఫీస్, అతను వైఫ్ తో బాగా ఉండడు అని. ఆల్సో బీట్స్ అప్ హిస్ వైఫ్. అదే అతనికి తెలిసింది, కొడతాడు కూడా. His wife is not well educated and is a simple woman in comparison to her husband. You see that though your boss is a nice person in office, he is engaged in domestic violence at home. Adi parasthiti. So boss manchode office lo manaku baagunnadu, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసిందేంటి? భార్యని చితక్కొడుతున్నాడు, గృహహింస చేస్తున్నాడు. ఇది పరిస్థితి. ఈ సిచ్యువేషన్ లో యు ఆర్ లెఫ్ట్ విత్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్. ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 3 ఆప్షన్స్ ని అనలైజ్ చేయమంటున్నారు. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? జస్ట్ ఇగ్నోర్ థింకింగ్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ దేర్ పర్సనల్ మ్యాటర్. ఆయన పర్సనల్ మ్యాటర్ నాకేం సంబంధం? ఇట్లా అన్నిట్లో ఏలు పెట్టుకుంటా పోతే ఏం చేస్తాం? తయారమ్మ బంగారా అని ఒక సినిమా వచ్చింది ముందు, ఆ టైప్ తయారైంది. రిపోర్ట్ ది కేస్ టు ది అప్రోప్రియేట్ అథారిటీ. ఎవరికి చెప్పాలో వాళ్ళకి రిపోర్ట్ చేయడం. యువర్ ఓన్ ఇన్నోవేటివ్ అప్రోచ్ టువర్డ్స్ ది సిచ్యువేషన్. ఇట్లా 3 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో ఏం చేస్తారు? ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఏమంటే, యువర్ సుపీరియర్ ఇస్ వెరీ కైండ్ అండ్ రెడీ టు ట్రైన్ యూ ఫర్ యువర్ జాబ్.
ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, వెల్ ఇన్ఫార్మ్డ్. ఇదంతా మనకు తెలిసింది. ఇక్కడ ఈ షౌటింగ్ వినపడింది. అది కనుక్కుంటే ఆఫీస్లో చెప్పారు వైఫ్ని బీట్ చేస్తాడు, ఈజ్ నాట్ గుడ్ అట్ హోమ్. అది తెలిసింది. సో క్వశ్చన్, లేడీస్, కెన్ సంబడి ఆన్సర్ వాట్ విల్ యూ డూ? A, B, C. Multiple choice. ఫరీదా ఏం చేస్తావమ్మా? అన్మ్యూట్ చేసి చెప్పు. సార్ కెన్ ఐఎమ్ శిల్ప. శిల్ప వాయిస్ వచ్చేసింది నీకు. చెప్పమ్మా. లేడీస్ సమస్యలు కదా నీకు వస్తుంది, చెప్పు. సార్ యాక్చువల్లీ యాజ్ పర్ ద లా థింక్ చేస్తే ఇట్ కమ్స్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉండి హీ షుడ్ నాట్ కమిట్ బట్ హీ కమిటెడ్. సో I thought of reporting the case to appropriate authorities, sir. Kani conflict of interest lo I am getting in a doubt that if the woman is uneducated, so if a case is booked annappudu she loses her support. Okay. So I was just thinking some innovative approach. Okay. Like very good, very good. Very good, Amma. Nice. Sir, Farida. Sir, first I will try to boss ki మీరు ఆ పొజిషన్ లో ఉండి కూడా ఎందుకు అలా చేస్తున్నారని I will just చెప్తాను సార్. ఏంటి సార్ అలాగా చేస్తున్నారు, ఎందుకు పాపం కదా అని. నెక్స్ట్ I will try to aware that woman that she has a right. అంటే తను అలా ఉండాల్సిన అవసరం లేదు, తనకు కూడా కొన్ని రైట్స్ అంటూ ఉన్నాయి హ్యూమన్ రైట్స్ ప్రకారంగా అని కొంచెం ఆమెకి ఏదో విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆయన అలా అంటుంది, మీరు ఎందుకు అలా ఊరుకుంటారు, జస్ట్ ట్రై టు మీరు కూడా ఒక మాట్లాడండి, పర్వాలేదు, మీరంతా సర్వెంట్ ఏం కాదు కదా, జస్ట్ వైఫే కదా ఆయన. ఇంకా ఆయన వినకుండా సేమ్ లాగే చేస్తే అప్రోప్రియేట్ అథారిటీకి నేను వెంటనే ఇస్తాను సార్. ఓకే అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎనీ అదర్ ఐడియాస్? గాయత్రినా? గాయత్రి చెప్పమ్మా. నీకు వీడియో కనపడట్లేదే. అంటే సార్ పర్లేదులే, చెప్పు. ఐ మీన్ ఎగ్జాంపుల్స్ కింద వాళ్ళ ఇంటి పక్కన ఇలా జరిగింది సార్, వాళ్ళకి పోలీస్ కేసు పెట్టారు చెప్తే ఆయన ఏమన్నా మారొచ్చు కదా సార్? అవును, అలా ఏమన్నా. ఓకే, ఇంకా ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా? Mansa sir. Mansa cheppumma. Sir, there is no question about ignoring this matter, sir. First thing, and regarding this reporting to appropriate authority, I don't have any proper evidence except that noises I heard. Okay, yes. So I don't know whether his wife is ready to confront about this to police, or so I can't take that step immediately without proper evidences. And innovative approach. So first I'll speak to the boss regarding these domestic laws and this thing. If he's not ready to hear to this, there are a lot of NGOs who counsels this. Counseling is such chala NGOs alaga regarding these things, domestic violence and so appatiki if he is not ready, then NGOs వెళ్ళి వాళ్ళ wife తో మాట్లాడొచ్చు సార్, if she is ready to give complaint or something. So ఈ వేలో వెళ్ళొచ్చమ్మా. నీ ఆన్సర్ ఐ థింక్ టెక్నికలీ ఇట్ ఈస్ ఫైన్, బికాస్ ఉండు ఈశ్వర్, లేడీస్ ని ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నా నేను. టెక్నికలీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ లూప్ హోల్స్ యాజ్ అన్ ఆన్సర్. ఇఫ్ ఈజ్ ఏ సబార్డినేట్ టు యూ, ఆల్ దిస్ ఐ థింక్ ఈజ్ ఈజీ. ఇఫ్ ఈజ్ యువర్ బాస్, అప్పుడు వింటాడా, చెప్పగలవా, ఇట్లాంటి ప్రాక్టికల్ డైమెన్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. దాన్ని కూడా కవర్ చేస్తూ చెప్పగలిగితే ఆన్సర్ ఇంకొంచెం బాగుంటది. నువ్వు చెప్పిన దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు, కానీ సో యూ కెన్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ ఇన్నోవేటివ్ టు మేక్ షూర్ దట్ యువర్ పర్సనల్ ఆడు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, హీ విల్ ఫైర్ యూ, హీ విల్ డూ వాట్ ఎవర్. మనం ఏదో ఒకటి చేయబోయి ఎవరికో హెల్ప్ చేయబోయి మొత్తం ఇరుక్కుండే పరిస్థితి ఉంది కదా. జస్ట్ టెలింగ్ యూ, అంటే నేను వదిలేయమనట్లేదు. ఇగ్నోరింగ్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్, యూ సెడ్ ఇట్ రైట్. And then Ishwar, ఎవరు? సార్ శిల్ప సార్. శిల్ప చెప్పు. ఐ థాట్ దట్ ఇప్పుడు ఆ అమ్మాయి జనరల్ గా లేడీస్ దే డోంట్ టెల్ ఇన్ దేర్ ఓన్ హౌసెస్.
సో ఏం జరుగుతుంది అంటే వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. సో వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేసి మీ అమ్మాయి ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, జస్ట్ యాక్ట్ ఇట్ అంటే బికాస్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఇష్యూ, అతను మనకన్నా సుపీరియర్ కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ నాట్ టాక్ అని లైక్ హీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ కదా సార్. అంటే నాకు సబార్డినేట్ వచ్చి నాకు చెప్పడం ఏంటి అన్న ఒక ఫీలింగ్. సో అలా వాళ్ళ ఫ్యామిలీ అసలు ప్రాబ్లం ఏంటి అన్నది అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే ఇట్ వుడ్ బి మోర్ క్లియర్. అది కూడా భాషకు తెలిస్తే కొంచెం కష్టమే. Okay, fine. But we need to take steps. Do something. What we have to do? The problem is we have to do something. We have unanimous. Like చెప్పొచ్చు, మా పేరు చెప్పొద్దు ఇలా. చూద్దాం. ఇంకా ఎవరయ్యా ఏదో ఆవేశంలో ఉన్నారు చెప్పండి. ఈశ్వర. సార్ నవీన్. నవీన్ ఏంటి చెప్పు. సార్ యాక్చువల్ గా ఇక్కడ క్వశ్చన్ లో బాస్ గురించి పెద్దగా నెగిటివ్ గా లేదు సార్. పర్సనల్ గా నెగిటివ్ గా ఉన్నా కూడా పాజిటివ్ గా హీస్ ఎ కైండ్ మ్యాన్ అండ్ హీఈస్ హైలీ ఇన్స్పైరింగ్ టు ది సబార్డినేట్స్ అండ్ అవన్నీ ఉన్నాయి కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందులో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ లో ఐఎమ్ ఇన్ ట్యూన్ విత్ హిస్ బాస్ అంటే ఒక ర్యాపో ఉంది అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పారు అక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ థర్డ్ అప్రోచ్ ఏంటంటే ఇన్నోవేటివ్ అప్రోచ్. మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనితో వెళ్ళి ఫస్ట్ కొంచెం ఇలా పర్సనల్ గా మాట్లాడాలి సార్. సంథింగ్ ఏంటనే అతని పర్సనల్ కండిషన్ ఏంటి అనేది మేబీ ఇఫ్ హీస్ ఏబుల్ టు షేర్ టు మీ ఐ కెన్ గివ్ సమ్ సజెషన్స్. అండ్ ఇక్కడ నేను టూ వేస్ లో తనకి చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ప్లీజింగ్ గా కన్విన్స్ చేయడం. సార్ మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్, మీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను ఎవ్రీడే స్కిల్స్ పరంగా కానీ మేబీ ఎనీథింగ్. సో యు ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ టు మీ. కాబట్టి అలాంటి ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ మీరు ఇలా వైఫ్ ని హ్యాండిల్ చేయడం అనేది నాకు ఎందుకో ఒక మోరల్ గా నాకు డిమోరలైజింగ్ గా మేబీ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. నాకే అట్లా అవుతుందంటే ఆఫీస్ లో అందరూ అలానే అనుకుంటున్నారు. సో అలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ ఆఫీస్ లో అందరికీ ఉంది అని చెప్తాను సార్. నెక్స్ట్ ఇంకోటి లీగల్లీ తనకి భయపెట్టడం లీగల్ గా. సార్ మీరు ఏదో అనుకుంటున్నారు బట్ ఇట్స్ డొమెస్టిక్ వైలెన్స్, ఇట్స్ హరాస్మెంట్ ఇస్ బిగ్ ఐ మీన్ చాలా ఎంప్లాయీస్ కి జాబ్ పోతుంది, తన ప్రెస్టీజ్ అంతా పోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి హి హాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అవునవును. సో అలా మోరల్ లీగల్ గా భయపెట్టడం ఉంటుంది సార్. వాళ్ళకి తెలుసు బట్ అవి అప్పుడప్పుడు రిమైండ్ చేయాలి. ఓకే, గుడ్. దట్స్ ఇట్. వెరీ గుడ్. సో 1 minute. Okay, I will quickly go through the options. First option, just ignore. దీంట్లో పాజిటివ్ ప్రతిదాన్ని ఎవాల్యుయేట్ చేయమన్నారు కాబట్టి పాజిటివ్ ఏమంటే ignoring the matter will avoid putting my boss in an embarrassing situation and it will also not affect my relation with him and not create any hurdle for me at workplace. That is a positive dimension to that. But negative ఏమంటే I will be held guilty of my own court of conscience. I lose my integrity as I will not act as per my values of the empathy and compassion. Can lead to crisis of conscience. Also justice to my boss's wife will not be done. So the positives negatives analyze చేసిన తర్వాత we will say no to this option. Simple. So report the case to the appropriate authority. దీంట్లో పాజిటివ్ ఏమంటే this may act as a deterrent and may change my boss behavior. This will preserve my value of courage, empathy and compassion. I may also be able to safeguard the rights of my boss's wife. ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి దీంట్లో. కానీ నెగిటివ్ ఏమంటే there is no surety that this will bring change in my boss. Complaint against him will publicize the matter leading to great embarrassment and also the degradation of relations between me and my boss. ఇది ఒకటి ఉంది. సో దీంట్లో నేను ఆప్షన్ 2లో నా పర్సనల్ ఒక ఒపీనియన్ ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను. సో ఇది మనం ఆన్సర్ నో చెప్పేటప్పుడు కూడా దాంట్లోని రెండు వైపులా అసెస్ చేసి చెప్పడం అనేది బాగుంటుంది అనమాట. అప్పుడు మనం ఎందుకు వీ నో లైక్ వై దిస్ ఈస్ గుడ్ బట్ వై వీఆర్ సేయింగ్ నో టు దిస్ అనే రెండు వైపులా మనం కాయిన్కి రెండు వైపులా చూడడము అల్టిమేట్లీ వీ సే నో టు దిస్ ఆప్షన్ 2. ఐ విల్ టెల్ అన్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు నేను ఇక్కడే మా ఇంటి దగ్గర పోతుంటే ఒక చిన్న 6 ఏళ్ల అమ్మాయి నా కాళ్ళకు నమస్కారం చేసి బెగ్ చేసింది.
నాకైతే చాలా బాధ అనిపించింది. 6 ఏళ్ల పాప, చూశాను అటు ఇటు ఎవ్వరు లేరు, కొంచెం దూరంగా వాళ్ళ మదర్ కనిపించింది. పిలిచాను. సో ఎవరమ్మా ఇది, ఎందుకు ఈ చిన్నపిల్ల దగ్గర ఇట్లా బెగ్గింగ్ చేపిస్తున్నావు? సో ఆమె చాలా అంటే ఆమె డైరెక్ట్ గా మాట్లాడుకుందాం అంటే నేను తీసుకుపోయి కొంచెం భోజనం పెట్టించి పిల్లలకి, ఆమెకి, ఇంకొక వాళ్ళ సిస్టర్ కూడా ఉంది, అందరికి చేసి అప్పుడు అడిగాను తీసుకొచ్చి. మా డ్రైవర్ ఏమో వారిస్తున్నాడు, ఎందుకు సార్ యంగ్గా ఉన్నారు లేడీస్, వాళ్ళకి మనం ఎందుకు చేయాలా, వాళ్ళే మోసం సార్, అది సార్ ఇది సార్ అంటున్నాడు. నేను అయినా పర్లేదులే చూద్దాం, చిన్నపిల్లలు ఉన్నారా, ఎందుకు ఇట్లా బెగ్ చేస్తున్నారు కనుక. ఆమె చెప్పిన స్టోరీ చాలా డిస్టర్బింగ్ ఉంది. భర్త ఏమంటే తాగుబోతు, ఇంటికి వచ్చి కొడతాడు, డబ్బులు ఇవ్వడు, ఏం తీసుకురాడు, ఏమన్నా అయినా కానీ బతకాలి కదా, చిన్నపిల్లలకి ఏమన్నా పెట్టాలి కదా, వాళ్ళకి ఏమన్నా పెడితేనేమో ఎక్కడిది నీకు డబ్బులు అని చెప్పి సస్పెక్ట్ చేస్తాడు. ఎవరితో తిరుగుతున్నావు, ఎక్కడిది నీకు డబ్బు ఏంటి, వాళ్ళకి ఏం చేస్తున్నావు, ఇలాంటి అతను మళ్ళా వేరే ఎవరితో సెటప్ పెట్టుకొని ఉంటాడు ఆ హస్బెండ్. సో నేనేం చెప్పానంటే లీగల్ గా ఫైట్ చేయమ్మా, స్టే అవే ఫ్రమ్ హిమ్. అతను నీకు ఏమి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేదు, కొట్టడము, నిన్ను అతను ఇంకొకరు ఎవరెవరితో తిరగడము, ఇదంతా ఏంటిది, యు ఫైట్ ఫర్ యువర్ రైట్స్. అన్ఎడ్యుకేటెడ్ బేసిక్లీ, బెగ్గర్ అంటే ఏమనుకోవాలి, ఇంకా ఏం తెలీదు ఆమెకి చెప్తే ఆమె షీ డిడ్ నాట్ డూ దట్. లైక్ తర్వాత కనిపిస్తానే ఉంది. నేనేం చేశానంటే మీన్ వైల్ వాళ్ళ పిల్లల్ని స్కూల్లో చేర్పించి మంచి కాన్వెంట్ స్కూల్లో చేర్పించాను, స్కూల్ బ్యాగ్స్ అవి ఇవి ప్రొవైడ్ చేశాను. అంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏమైంది, ఆమెను మా ఇంట్లోనే పెట్టుకోవాలనుకున్నా, ఇంట్లో పనికి వాటికి వీటికి కొంచెం డబ్బులు దొరుకుతాయి కదా. సో మళ్ళీ మా వాచ్మెన్ సార్ అలా క్యారెక్టర్ మంచిది కాదు సార్, వద్దు సార్. మళ్ళీ డ్రైవర్స్ ఏదో అబ్జెక్ట్ చేయడం. ఏమైతుందంటే సిచ్యువేషన్ సొసైటీలో, ఈమెయిల్ అడ్రస్ ఉందిరా, సొసైటీలో సపోర్ట్ దొరకదు వాళ్ళకి. దే కెనాట్ స్టాండ్ లైక్ ఆన్ దేర్ ఓన్. ఒక ఈజీ అతని మీద పనిష్ చేయడం అనేదే సొల్యూషన్ కాదు. సొల్యూషన్ అంటే ఈమెకి మేలు జరగాలి. ది ఇష్యూ ఇస్ ఈ ఇంజస్టిస్. ఎస్, వి ఆల్ అగ్రీ దెర్ ఇస్ సమ్ ఇంజస్టిస్, కానీ సొల్యూషన్ ఏంటి, దట్ లేడీ షుడ్ గెట్ బెనిఫిట్, అది సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ కోసము మనము ట్రై చేయాలన్నమాట. సో దెర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్, సంబడి హ్యాస్ టు మ్యూట్ దేర్ థింగ్, మేబీ Ishwar. Okay, so then this is my experience, and that's the reason why we had to handle these family issues with more care. My point is యాక్షన్ తీసుకోవడము, పనిష్ చేసేయడం కాదు. ఆమె పరిస్థితి బెటర్ అవుతుందా, ఆమె వర్షన్ ఏంటి, వీ డోంట్ నో కదా. సో అది దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. నౌ ఐ విల్ గో టు థర్డ్, థింక్ ఆఫ్ అవుట్ ఆఫ్ బాక్స్ సజెషన్స్. ఆల్రెడీ మీరు చెప్పారు, నేను ఈ క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ సజెషన్స్. ఐ విల్ గివ్ మై ఓన్ 2 cents ఆర్ సమ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింగ్స్. నేనేం చేస్తానంటే ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ క్యారెక్టర్. ఈ దీంట్లో మనమంతా ఒక యంగ్ ఆఫీసర్ అన్నట్టే ఉంది, కానీ ఒక భార్య రోల్ క్రియేట్ చేశాను నేను సొల్యూషన్ కోసం. చేసి ఐ విల్ ఇన్వైట్ హిమ్ అట్ మై ఓన్ హోమ్ విత్ హిస్ వైఫ్ అండ్ షో హౌ వెల్ ఐ ట్రీట్ మై వైఫ్. నేనేమంటే నా భార్యని చాలా రెస్పెక్ట్ఫుల్ గా చాలా బాగా ట్రీట్ చేస్తాను. అంటే అతనికి కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు. మనం చెప్పం అంటే బాస్ కదా, చెప్పడం చాలా ఇబ్బంది అనమాట. బాస్ చెప్పడము, నీతులు చెప్పడం, అసలు భార్యకు చెప్పాలంటే కూడా ఎంతో ఆలోచిస్తున్నారు భర్తలు ఈ మధ్య. ఏమంటుకుంటారు, సలహాలు చెప్పాలంటే చాలా భయం వేస్తుంది. నాకు తెలీదా, నువ్వు చెప్తావా, నాకు అంతా తెలుసు అంటారు అనమాట. సో బాస్కి చెప్పడం ఇక్కడ. కాబట్టి పిలిచి భార్యకు బాగా రెస్పెక్ట్ ఇస్తూ, ఆమె ఒపీనియన్స్ తీసుకుంటూ, ఆమెని బాగా చూసుకుంటూ అలా చేయడంతో కొంచెం ఏమన్నా థింక్ చేస్తాడేమో, ఆయనకు ఆయన భార్యకి ఇద్దరికి కొంచెం ఏమన్నా డిఫరెంట్ గా ఐడియాస్ వస్తాయేమో. లాస్ట్ మై వైఫ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ మై బాసెస్ వైఫ్. మనకి ఇక్కడ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక అరుపులు వచ్చాయి, నవీన్ కూడా అన్నాడు, అంతకు మించి ఏం లేదు. ఎవిడెన్స్ ఏముంది, హియర్సే. అక్కడ ఇక్కడ ఎవడో ఏదో మాట్లాడుకుంటాడు, దాన్ని బట్టి ఏం చెప్పగలం, ఏమైందో అక్కడ, ఎవరిని కొట్టాడో, ఎవరి వాళ్ళు అమ్మకు ఎవరికి తెలుసు ఇవన్నీ. మనం ఏం చేయాలా, కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ లేకుండా
షుడ్ నాట్ డ్వెల్వ్ ఇన్ టు దిస్. కాబట్టి భార్యకి ఆమెతో కొంత ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ ఆమెను ఇంటికి తీసుకొచ్చి మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు యూ కెన్ కీప్ ఆన్ లైక్ బికమ్ ఫ్రెండ్ అయిన తర్వాత కొన్ని పాజిటివ్ గా ఆల్వే సాల్వ్ చేసుకునేలాగా మనం కొన్ని ఎవాల్వ్ చేస్తే అప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇది ఇట్స్ ఎ ఫ్యామిలీ మ్యాటర్, ఇది ఇట్స్ ఎ క్రిమినల్ మ్యాటర్ కిందకి తీసుకొని వెళ్ళిపోతే నేను చాలా ఫ్యామిలీస్ చూస్తున్నాను ఈ మధ్య. వైఫ్ అండ్ హస్బెండ్ డిస్టర్బెన్సెస్ వస్తానే వైఫ్ వెళ్ళి సెక్షన్ 309A అని ఒకటి ఉంది, దాని ప్రకారం భర్త మీద కేసు వేసేస్తున్నారు. డొమెస్టిక్ వైలెన్స్ కాకుండా ఇది డౌరీ హెరాస్మెంట్ అనేసి నాన్ బెయిలబుల్ ఒకటి వేసేస్తున్నారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ కలిసిన పరిస్థితిని నేను ఇంతవరకు ఎప్పుడైతే డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏదన్నా కోర్టుకి ఎక్కారు అంటే మాత్రము భర్త కంటిన్యూ చెయ్యడు. వాడు భయపడతాడు రేపు పొద్దున మళ్ళీ ఏమి జరుగుతుందో అని. ప్లస్ నో బడీ లైక్స్ ఇట్ కదా, ఫ్యామిలీ రెప్యుటేషన్ ఇస్ అట్ స్టేక్. మళ్ళీ ఇన్లాస్ అంతా అత్త మామని ఇన్వాల్వ్ చేసేసి పేర్లు అందరివి పెట్టేసి దొరికింది కదా పెన్ను పేపర్ అని అది చేయడం వలన ఇంత గందరగోళం అయిపోద్ది, ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోతాయి. సో మనం అటువైపు నుంచి స్లోగా ఇది ఎట్లా సాల్వ్ చేయాలనేది ట్రై చేస్తే బాగుంటుంది. దిస్ ఈస్ మై ఓకే. ఐ విల్ గో టు 4th case study. Suppose you are an officer in charge of implementing a social service scheme to provide support to old and destitute women. ఒక ముసలి ఆవిడ చాలా కష్టాల్లో ఉన్న ఆవిడకి హెల్ప్ చేయడం కోసం ముసలోళ్ళకి ఒక స్కీమ్ ఉంది. an old and illiterate woman comes to you to avail the benefits. వచ్చింది ఒక ముసలి ఆవిడ వచ్చింది, ఆమె దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేవు, షీ ఫుల్ఫిల్స్ ది ఎలిజిబిలిటీ అని ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. బట్ ఆఫ్టర్ మీటింగ్ హర్ అండ్ లిసనింగ్ టు హర్ యూ ఫీల్ దట్ షీ సర్టన్లీ నీడ్స్ సపోర్ట్. ఆమెకు మాత్రం కంపల్సరీగా సపోర్ట్ కావాలి, ఆమెకు చేయకంటే అసలు ఈ స్కీమే వేస్ట్ అన్నట్టు. యువర్ ఎంక్వైరీస్ ఆల్సో షో దట్ షీ ఈస్ రియల్లీ డెస్టిట్యూట్ అండ్ లివింగ్ ఇన్ ఏ pitiable condition. You are in a dilemma as to what to do. Putting her under the scheme without necessary documents would clearly be violation of rules, but denying her the support would be cruel and inhuman. ఇక్కడ ఏమైంది, రూల్స్ ప్రకారం ఇవ్వలేము, రూల్సే చూసుకుంటే అసలు గోల్స్ ఉన్నాయి కదా రూల్స్కి, ఏ రూల్ పెట్టారో ఆ రూల్ ప్రకారము వాళ్ళు ఆమె డిజర్వింగ్, కానీ ఆమె దగ్గర డాక్యుమెంట్స్ లేవంతే. కానీ ఎలా ఇప్పుడు హౌ టు ఫేస్ దిస్? థింక్ ఆఫ్ ఎ రేషనల్ వే టు రిజాల్వ్ దిస్ డైలమా. ఎందుకు అలా సజెస్ట్ చేస్తున్నాం? సో ఎథికల్ క్వశ్చన్స్ టు బి రిజాల్వ్డ్. దీంట్లో ఏమున్నాయి? ఆబ్జెక్టివిటీ ఇన్ పబ్లిక్ సర్వీస్, రూల్ ఆఫ్ లా అండ్ వర్క్ కల్చర్, virtues of empathy and compassion for poor and destitute, right of beneficiaries to avail social service benefits schemes, effectiveness and inclusiveness of government schemes, organizational personal value conflict. ఇన్ని ఉన్నాయి. సో మనము ఇవన్నీ రాయాలి. ఇప్పుడు ఎగ్జామ్ అన్నప్పుడు ఇట్లాంటివన్నీ మనము ఇక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మనము అల్టిమేట్ గా ఎస్ఆర్ నో ఆబ్జెక్టివ్ టైప్ కాదు ఇది, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ థింగ్ ఏమంటే క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటి ఇప్పుడు డైలమా, వాట్ ఆర్ ది ఆప్షన్స్? ఎవరన్నా ఇంతవరకు మాట్లాడని వాళ్ళు, ఐ ప్రిఫర్ ప్రదీప్ ఆర్ బద్రీ ఆర్ సంబడి. లక్ష్మి గారు ఏం మాట్లాడలేదు మీరు ఇంతవరకు. ఓకే, దే ఆర్ ఫీలింగ్ షై. సో హూ వాంట్ టు ఆన్సర్ క్వశ్చన్ 5? and 6. ఎవరమ్మా? ఫరీదా చెప్పు. ఇక్కడ డైలమా ఏంటంటే వెదర్ ఆమెకి హెల్ప్ చేయాలా లేదా అన్నది డైలమా సార్, లేకపోతే ఆయన ఏమైనా ట్రబుల్స్ లో పడతారు. హెల్ప్ చేయాలా లేదా కదా, హెల్ప్ చేయాలా. డైలమా ఏంటి సార్? చెప్పు. శిల్పా సార్. శిల్ప చెప్పు. శిల్ప డైలమా యాజ్ పర్ ద రూల్స్, ఇప్పుడు రికార్డ్స్ లేకుండా కూడా తనకి కెన్ ఐ శాంక్షన్ ద స్కీమ్ బట్టి బెనిఫిట్స్, లేదు అంటే రూల్స్ బ్రేక్ చేసేసి తనకి
బికాజ్ నా ఇన్నర్ పర్సనల్ ఎథిక్స్ బట్టి అలా ఇవ్వాలా అన్నది డైలమా వస్తుంది సార్. Okay, rules are the ethical code of conduct. That is the dilemma. Rules versus ethical code of conduct. That is the dilemma. Video కనపడట్లేదు నువ్వు. Okay, next. 1 minute నవీన్. ఆప్షన్స్ వచ్చేసి సార్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నవి పోర్ అండ్ అది డెస్టిట్యూట్ ఉమెన్ కి కాబట్టి సో ఇట్ షుడ్ బెనిఫిట్ హర్. సో బెనిఫిట్ అవ్వడానికి కలిగిన ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో అంటే టు వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ నీడెడ్ అండ్ తనకి డైరెక్షన్ ఇవ్వడం, లేదు అంటే నా సబార్డినేట్స్కి ఇచ్చి కొంచెం తనకి డాక్యుమెంట్స్ రెడీ చేసుకునేటట్టు తనకి డైరెక్షన్ ఇవ్వడం. సో ఆ డాక్యుమెంట్స్ వచ్చాక ఐ కెన్ గివ్ హర్ దోస్ బెనిఫిట్స్ అన్నట్టు ఆప్షన్ అయితే అది తీసుకోవచ్చు. ఓకే నవీన్. సార్ డైలమా. నవీన్ యు హావ్ సంథింగ్? ఎస్ సార్, డైలమా అంటే మేబీ పర్సనల్ డిస్క్రిషన్ వర్సెస్ ఫాలోయింగ్ ది రూల్స్. ఇక్కడ నా అంటే ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దట్స్ ఇంప్లిమెంటింగ్ సోషల్ సర్వీస్ కదా సార్. మేబీ హీ హాస్ సమ్ పర్సనల్ హీ హాస్ సమ్ లీగల్లీ కొన్ని డిస్క్రిషన్స్ ఉంటాయి సార్ వాళ్ళకు కూడా. మేబీ తనకి ఇఫ్ షీ ఈజ్ నాట్ ఆల్సో ఎలిజిబుల్ బట్ విత్ సమ్ పర్సనల్ డిస్క్రిషన్స్ హీ క్యాన్ అరేంజ్ సమ్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి మేబీ ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసేంత వరకు వెయిట్ చేయించవచ్చు తనకి. మేబీ వెయిటింగ్ లిస్ట్ లైక్ వెయిటింగ్ లిస్ట్ లో ఉండే లాగా వన్ ఆఫ్ ది ఆప్షన్ అది ఉండొచ్చు సార్ మేబీ. ఓకే యా personal actually okay I will explain the dilemma. Rule of law versus empathy and compassion. This is the dilemma. It is not between like personal discretion versus rules కాదు. ఈ డైలమా ఎక్కడొస్తుందంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడొచ్చింది, ఒకవైపు రూల్స్ ఫాలో కావాలి, ఇంకొక వైపు షీ డిజర్వ్స్ అండ్ యూ హ్యావ్ కంపాషన్ అండ్ ఎథిక్స్. ఈ క్వశ్చన్స్ ఇవన్నీ ఎథికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఎక్కడైనా చూడండి ఎథిక్స్ లో నీకు అడిగే కేస్ స్టడీస్ లో ఎథికల్ డైమెన్షన్ ని మనం హైలైట్ చేయాలన్నమాట. డైలమా బిట్వీన్ ఎథిక్స్ వర్సెస్ సంథింగ్ వస్తూ ఉంటుంది ఇక్కడ. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యువర్ ఎథికల్ కోడ్ ఈస్ ఫాలోడ్ అండ్ ఆల్సో యూ హ్యావ్ ఫాలో ది ప్రొసీజర్. అది ఇక్కడ మామూలుగా ఎథిక్స్ వర్సెస్ అదర్ థింగ్స్ వచ్చినప్పుడు ఈజీ, రూల్ ఆఫ్ లా వర్సెస్ పర్సనల్ వచ్చినప్పుడు ఈజీ. కానీ రూల్ ఆఫ్ లా వర్సెస్ ఎథికల్ కోడ్ వచ్చినప్పుడు ఏది కాంప్రమైజ్ కావాలా? దట్ ఈస్ ది టఫ్ క్వశ్చన్. మామూలుగా దిస్ ఈస్ ది టఫ్ క్వశ్చన్. ఈ మినిస్టర్వి అవన్నీ ఈజీ క్వశ్చన్స్. మన పర్సనల్ కాంప్రమైజ్ అయిపోతుంది మన ఇంట్రెస్ట్ అంతే. వీ అప్హోల్డ్ ది వాల్యూస్ అండ్ వీ అప్హోల్డ్ ది రూల్స్. ఇక్కడ రూల్స్ ఫాలో అయితే ఈ కంపాషన్ కాంప్రమైజ్ కావాలి. ఆ కంపాషన్కి వెళ్ళామంటే రూల్స్ కాంప్రమైజ్ కావాలి కదా. ఇప్పుడు ఏంటి ముందు నుయ్యి వెనుక గొయ్యి టైపు ఏం చేయాలా? దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ డైలమా అన్నమాట. సో హౌ టు రిజాల్వ్? follow rule of law? There are 3 ways అన్నమాట. If you follow rule of law, you are compromising on personal values of empathy and compassion. Then you ignore the rules, follow personal values of empathy and compassion, and ignore the rules. That is another option. Follow rules and also have empathy and compassion. That is the expected answer. మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది థర్డ్ ఆప్షన్ అన్నమాట. నువ్వు రూల్స్ ఫాలో అయిపోతానండి నేను అంతే, నేను ఐ విల్ నాట్ డివియేట్ అంటే ఎథిక్స్ బేస్డ్ క్వశ్చన్ ఇది. నేను ఎథిక్స్ ఫాలో అయిపోతానని అంటే రూల్స్ ఎప్పటికీ ఫాలో కాననడానికి లేదు ఒక బ్యూరోక్రాట్ గా మనము. సో రూల్స్ ఫాలో అవుతూ కంపాషనేట్ గా ఉండడము అన్న సొల్యూషన్ మనము ఎంత వీలైతే ప్రజెంట్ చేయాలి. సో ఒక ఆప్షన్ 1 ఉంది, జస్ట్ రూల్ ఆఫ్ లా. యాజ్ పర్ రూల్, ఓల్డ్ లేడీ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది స్కీమ్. Rules are made with proper reasoning for the greater good of society. It provides legitimacy and credibility of government bodies. So objectivity is considered as cardinal value of civil servant. This helps in equal and impartial treatment of all. Okokkariki discretion kudardu. This helps in not allowing any sense of relative deprivation to creep in. This is why following the rule can help in resolving ethical dilemma. It is the objectivity which makes bureaucracy legal and rational.
Making exceptions can set wrong precedent for employees and opportunity for corruption. కాబట్టి రూల్స్ ఫాలో కావాలా. ఆప్షన్ 1. ఆప్షన్ 2, follow your heart. Laws are made for men. Men are not made for laws. They are the means to achieve the ends of equality. Giving her all the benefits of the scheme is option 2. సో ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. హలో, ఎవరమ్మా? సార్ లక్ష్మి సార్. లక్ష్మి చెప్పు సార్. సార్ చిన్న విషయం సార్. ఐ కెన్ చెప్పమ్మా. ఇది ఇప్పుడు ఆవిడకి రాలేదు. యాజ్ ఏ మనం ఆవిడ ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డ్ లేదనుకుందామండి ఆమెకి. ఆవిడ వెళ్ళి అక్కడ కలిస్తే జరిగే కాన్సిక్వెన్సెస్ వేరు. యాజ్ ఏ ఆఫీసర్ గా మనం వెళ్ళి దాన్ని రన్ చేయించవచ్చు కదా ఇవ్వటానికి వెళ్ళి. అంటే ఇట్స్ కొంచెం టైం తీసుకొని మనం ఒక 1 month మనం పర్సనల్ గా కొంచెం హెల్ప్ చేసి నెక్స్ట్ మంత్ కి మనం ఆమెకు అన్ని తెప్పించవచ్చు కదా సార్ యాజ్ ఆఫీసర్ గా. ఆమె సింగిల్ గా వెళ్తే ఆవిడకి వర్క్ అవ్వదు. బట్ మనం అది పర్సనల్ గా తీసుకొని మనం కొంచెం టేక్ కేర్ చేస్తే ఐ థింక్ విల్ గో త్రూ. దట్స్ మై ఒపీనియన్ సార్. గుడ్ అమ్మా. yes actually you are telling my option. good. సారీ థర్డ్ ఆప్షన్ సార్ అది. థర్డ్ ఆప్షన్. సో we are still in second option. సో ఫస్ట్ సెకండ్ మనము ఎప్పుడైతే థర్డ్ కి వెళ్ళాలో ఆ లోపలనే ఫస్ట్ సెకండ్ ని ఫస్ట్ చెడగొట్టి, అంటే ఎందుకు ఇవి రైట్ ఆప్షన్స్ కావో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనము రాంగ్ ఆప్షన్ కి వెళ్ళాలి. ఫస్ట్ ఆ ఆప్షన్స్ ని పూర్తిగా ఊరికే కొట్టేయడానికి లేదు. దేని స్ట్రెంగ్త్ దానికి ఉంది. సో బీయింగ్ అన్ ఆఫీసర్ యూ హ్యావ్ టు ఫాలో రూల్స్ అండ్ బీయింగ్ ఎథికల్ యూ హ్యావ్ టు డూ దిస్. దీస్ ఆర్ థింగ్స్ లైక్ ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఐ విల్ టెల్ యూ లైక్ వై రూల్ ఆఫ్ లా is important or following rules is important for government officer. I learned it in a hard way. మీరు కూడా అర్థం చేసుకుంటే మీరు కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రూల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థం కావాలి. అందుకోసం నేను ఒకటి చెప్తాను. ఒకసారి నేను లాంగ్ బ్యాక్ 5,000 ఖర్చు పెట్టాను జీప్ రిపేర్కి. నేను ఆర్టీఓ పర్మిషన్ తీసుకోలేదు. దట్స్ వాట్ ఐ డిడ్. సో ఐ డిడ్ నాట్ నో యాక్చువల్లీ దట్ ఐ హ్యావ్ టు టేక్ పర్మిషన్. అది ఇది నేను ఫస్ట్ లో జాయిన్ అయినా గ్రూప్ 1 ఆఫీసర్. వెళ్ళాను, ఏదో పీటీ చైల్డ్ లేబర్ ఉంటే ఎలక్షన్స్ వచ్చేసాయి. సడన్ గా నువ్వైతే చేస్తావు రవి రా వచ్చేసాయి అని కలెక్టర్ చెప్పారు. కడప జిల్లాలో డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్. సో అక్కడ ఏమైతుందని తెలుసా, ప్యాక్స్ అని ఉంటాయి, సింగిల్ విండోస్ అంటారు. వాళ్ళ సెక్రటరీస్ ని కిడ్నాప్ చేసేసి ఓటర్ ఐడీస్ ని మాడిఫై చేసుకుంటూ గందరగోళం అయిపోతుంది జిల్లాలో మొత్తం. సో ఐ హ్యాడ్ టు రన్ పిల్లర్ టు పోస్ట్ అండ్ పిక్ దోస్ ఫెలోస్ అండ్ ఫైనలైజ్ ది ఓటర్ లిస్ట్ అండ్ డూ ఆల్ దట్ వర్క్. చాలా కష్టంగా ఉంది. సో రోల్స్ ట్యాంపర్ చేసేస్తున్నారు. అప్పుడు ఏమైంది, నేను ఖర్చు పెట్టాను. నాకు తెలీదు, ఖర్చు పెట్టాను. బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదు అని చెప్పడానికి లేదు. యు ఆర్ సపోజ్ టు నో. నాకు తెలియదు అంటే కుదరదు. సో నాకు ఒక షోకాస్ నోటీస్ వచ్చింది, దట్ వెహికల్ ఈజ్ నాట్ రోడ్ వర్తీ బట్ యూ హ్యావ్ స్పెండ్ 6,000 rupees and you have caused a pecuniary loss of 6,000 rupees to the government of Andhra Pradesh. Why action can't be initiated against you? So నేను రాసిన ఆన్సర్, దే డిడ్ నాట్ గెట్ సాటిస్ఫైడ్. యూ వైలేటెడ్ ది ప్రొసీజర్స్. ఒక పెద్ద ఆఫీసర్ ని పంపించారు ఎంక్వైరీకి, పని పట్టలేదు వాళ్ళకి, వస్తారు. అండ్ దే ఎక్స్పెక్ట్ ఏ జీప్. హౌ కెన్ ఐ టేక్ జీప్ ఇఫ్ యూ డోంట్ అలౌ మీ టు రిపేర్ ఎనీవే? సో అంతా జరిగి అది ఎవరో ఒక అటెండర్ కి నేను కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నా, నేను వాడి కోపం పెట్టుకొని ఏదో లెటర్ రాస్తే వాళ్ళు తెలియక ఎంక్వైరీలు వేస్తే ఆఖరికి ఇది తిరిగి 2 సంవత్సరాలు పట్టింది నాకు దీన్నంతా. అది కూడా ఏంటి, నాకు కోపం వచ్చేసి ఒకసారి రాశాను, యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఐ హ్యావ్ కాస్డ్ ఎ పెక్యునరీ లాస్ ఆఫ్ 6,000 rupees and the vehicle is not roadworthy. If it is not roadworthy, why the driver was not kept in the common pool? The driver's salary is 6,000 rupees and for 12 months it amounts to 72,000 rupees. Who is causing pecuniary loss of 72,000 rupees by paying a driver without using him? Of course na baada nenu cheppanu, but they don't care. That's nobody is getting punished for not using driver and paying salary. కానీ ఇది వైలేట్ చేసేసావు రూల్స్. రూల్ బుక్ ఉంది కదా, క్లియర్ గా వైలేట్ చేసేసావు. అది లాస్ట్ కి ఏం చేశారు మా కలెక్టర్, హీ మే బి ఎక్స్క్యూజ్డ్, ది సిచ్యువేషన్ డిడ్ నాట్ పర్మిట్ హిమ్ టు ఫాలో ది ప్రొసీజర్, ఇట్స్ ఎ ప్రొసీజరల్ ల్యాబ్స్, హీ మే బి ఎక్స్క్యూజ్. సో ఒక్కసారి కలెక్టర్ నుంచి వెళ్తే డ్రాప్ చేసేసారు ఇష్యూ.
అప్పుడు ఆ ప్రాసెస్ లో నేను జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఫైల్ తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీనా గారు, ఇప్పటికీ నాకు గుర్తుంది, రవి, డోంట్ గో బై ఎనీ ఓరల్ ఆర్డర్స్, ఓన్లీ ప్రొసీజర్స్ విల్ సేవ్ యూ ఇన్ గవర్నమెంట్, నెవర్ ఎవర్ డీవియేట్. ఇట్స్ ఎ గోల్డెన్ రూల్. బ్యూరోక్రాట్స్ ప్రొసీజర్స్ ఫాలో కాకంటే మనము గుడ్ హార్ట్తో చేసినా కానీ, మనం అంటే పడని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పుడైతే గుడ్ హార్ట్తో హానెస్ట్గా చేస్తున్నావో నీకు ఎనిమీస్ నీకు తెలియకుండానే క్రియేట్ అయిపోతారు. వాళ్ళు ఏదో ఒక లూప్ హోల్ పట్టాలంటే నువ్వు ప్రొసీజర్స్ ఫాలో అయితే వాళ్ళు ఏం చేయలేరు. తప్పు ఏం చెయ్యి, ప్రొసీజర్స్ ఫాలో ఏం చేయలేరు. మనం మంచిగా చేస్తాం కానీ ప్రొసీజర్స్ ఫాలో కాలేము, అప్పుడు వాడు మనల్ని ఇబ్బంది పెడతాడు. సో ప్రొసీజర్స్ అనేటివి ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ కాకూడదు. ఆన్సర్లో కూడా, ఏ ఆన్సర్లో కూడా కేస్ స్టడీస్లో ప్రొసీజర్ డీవియేట్ అయిపోయి చేసేస్తాను అని ఓవర్ యాక్షన్గా రాసేసినామంటే మాత్రము ఆన్సర్ తీసుకోడు వాడు. కరెక్ట్ కాదు అది. హ్యావ్ టు ఫాలో, యూ షుడ్ నెవర్ సే ఐ విల్ కాంప్రమైజ్ ఆన్ ది రూల్స్ అండ్ ప్రొసీజర్స్. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ కెరీర్ అండ్ యాజ్ అన్ ఆన్సర్ ఆల్సో. జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. దెన్ ఇప్పుడు వై క్వశ్చన్ 1, ఆప్షన్ 1 and 2 ఆర్ నాట్ రైట్? ఎందుకంటే దిస్ ఈజ్ ఎథిక్స్ ఎగ్జామ్. You cannot bluntly say that you will compromise on personal values such as compassion and empathy. అలా చెప్పడానికి లేదు. You are a bureaucrat. You should never say that you will violate rule of law. Following procedures is the bounded duty of a bureaucrat. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ you never take this type of choice. వాళ్ళు ఇస్తారు, టెంప్ట్ చేస్తారు, మీరు ఈ రెండింటిని తీసుకోకండి. Now there is a third option. So కెన్ యూ మీట్ బోత్ ది ఎండ్స్? ఆల్రెడీ వచ్చేసి ఆన్సర్స్ నేను క్వశ్చన్ అడగాలనుకున్న లోపల మీ దగ్గర నుంచి. హవెవర్ షీ హ్యాస్ నో డాక్యుమెంట్స్ టు షో దట్ షీ ఫుల్ఫిల్స్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అని క్లియర్గా ఇచ్చా. అప్పుడు ఏం చేయాలా? ఆప్షన్లో 2 parts ఉన్నాయి. హెల్ప్ ది ఓల్డ్ లేడీ విత్ సమ్ మనీ ఫర్ టెంపరీ రెస్పైట్. అట్లీస్ట్ వన్ ఆఫ్ యూ టాక్డ్ అబౌట్ దట్ పాసిబిలిటీ. అలా ఇచ్చుకుంటా పోతే ఎక్కడి నుంచి వస్తాయి నీకు డబ్బులు? నాకే మా ఫాదర్ ఒకసారి అడిగారు, ఏంట్రా నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ 6 నెలలకు ఒకసారి నన్ను డబ్బులు అడుగుతుంటావే. సో ఈ పరిస్థితి ఏమైందంటే, ఏమొస్తుంది, ఎంతమందికి నువ్వు ప్రభుత్వం చేయాల్సిన పనులు ఎంతమందికి చేయగలవు? పర్సనల్ మనీ ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? మాట్లాడడం సులభం, మళ్ళీ మీ ఫ్యామిలీ ఎట్లా బతుకుతుంది? కరెంటు బిల్లు ఎవడు కడతాడు? పాలోడికి డబ్బులు ఎవడిస్తాడు? ఓకే, ఇప్పుడు ఆప్షన్ 3B ఇదేంటంటే హెల్ప్ హర్ టు గెట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. అది ఆల్రెడీ ఇద్దరు సజెస్ట్ చేశారు. హెల్పింగ్ హర్ టు హ్యావ్ డాక్యుమెంటేషన్ విల్ హెల్ప్ హర్ ఇన్ దిస్ స్కీమ్ అండ్ ఇన్ మెనీ అదర్ ఫీచర్లు. అదొక పెద్ద అసెట్. ఈ స్కీమ్లో మనం హెల్ప్ చేస్తే సమ్హౌ వైలేట్ చేసి వైలేషన్ మిగులుతుంది, ఎవడో ఇంకొకటి వచ్చి మళ్ళీ దాన్ని తప్పు అంటాడు, తీసేస్తాడు. ఆమెకి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మెయిన్ ప్రాబ్లం డాక్యుమెంట్స్ చాలా అవసరం. డాక్యుమెంట్స్లో హెల్ప్ చేసామంటే అది చాలా పెద్ద హెల్ప్, అది చిన్న హెల్ప్ కాదు. కొంత టైం పడుతుంది, బట్ ఇట్స్ ఎ పర్మనెంట్ ఫిక్స్. బ్రింగ్ దిస్ ఇష్యూ టు ది నోటీస్ ఆఫ్ హైయర్ అథారిటీస్. ఇంకొకటి, అది శిల్పాన ఎవరో చెప్పారు, ఆ సబార్డినేట్స్ చెప్పి యాజ్ అన్ ఆఫీసర్ మనం హ్యాండిల్ చేస్తే డాక్యుమెంట్స్ డెఫినెట్లీ ఆమె వెళ్ళి మాట్లాడితే అయ్యేదానికి మనమే కన్సర్న్ ఎంఆర్ఓ, కన్సర్న్ హోమ్స్ ఎవర్ విఏఓ, విఆర్ఓ ఎవరికొకరికి ఫోన్ చేసి ఇది కొంచెం చెయ్యండి, పాపం ఏమైనా డెస్టిట్యూట్ లేడీ నా దగ్గరికి వచ్చింది, ఈమె కన్సిడర్ అంటే చేసేస్తారు. అంతేగాని ఆమె పోతే అంత విలువ ఉండదు. ఆఫీసర్గా మనం హెల్ప్ చేయొచ్చు. అలాగే ఇది మనం హైయర్ అప్స్ నోటీస్కి తీసుకెళ్ళి, సార్ ఇలాంటి స్కీమ్కి ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి, వీటికి మనం ఏమన్నా సొల్యూషన్ పట్టాలి. సో ఇది లేనప్పుడు, ఈ డాక్యుమెంట్ లేనప్పుడు ఒక విఏఓతో అటెస్ట్ చేయించడం కానీ, ఇది లేదు కానీ ఏమే డెస్టిట్యూట్ ఏదో ఒకటి చెప్పమనండి. ఎవరో ఒక సొల్యూషన్ అనేది మనం చూపించాలి కదా. మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వీళ్ళు డాక్యుమెంటేషన్ ఉన్న వాళ్ళు కొంత బెటర్ పొజిషన్లో ఉంటారు. డాక్యుమెంటేషన్ కూడా లేని వాళ్ళు ఎంత బాధగా ఉంటారు, ఎంత కింద ఉంటారు. నేను ఇక్కడ చూసేటోని రంగయ్య అని నాకు బాగా ఇష్టము. నా ఇంటి ఎదురుగానే కూర్చొని ఉంటాడు, హ్యాండిక్యాప్డ్. ఏదో డబ్బులు తీస్తే తీసుకుంటాడు, అన్నం పెడితే తింటాడు. అతనికి డాక్యుమెంట్స్ లేవు, ఓట్ వేయడానికి లేదు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు మన దేశంలో ఉన్నారు. దే డిజర్వ్ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. లైక్ డాక్యుమెంట్స్ కూడా లేనంత వీక్ పొజిషన్, ఒక ఇల్లు లేనప్పుడు వాడికి డాక్యుమెంట్ రాదు. వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉంటేనే, చాలా ప్యాథటిక్ కండిషన్ లో ఉంటేనే డాక్యుమెంట్స్ రావు.
అలాంటి వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏం పెట్టాలి, ఇల్లు లేని వాళ్ళు హోమ్లెస్ గా అడ్రస్ ఉండాలి కదా, అడ్రస్ ఉంటే కానీ డాక్యుమెంట్స్ రావు. సో అడ్రస్ కి సొల్యూషన్ పట్టండి సార్, ఏమన్నా చేయండి అంటే మన హైయర్ అప్స్ చెప్పి సిస్టమ్ లో కూడా హెల్ప్ చేస్తే ఈ అమ్మాయి ఈ లేడీనే కాకుండా మొత్తం స్టేట్ మొత్తం వేరే లేడీస్ కూడా హెల్ప్ అవుతుంది. మొత్తం దీనికి ఒక పరిష్కారం, నిజంగా ఇది నిజం పెద్ద సమస్య, నిజానికి ఇప్పటికీ ఉన్న సమస్య ఇది. డాక్యుమెంట్స్ లేవంటే ఇల్లు లేదు, ఇల్లు లేని వాళ్ళకి డాక్యుమెంట్స్ రావు, మరి వాళ్ళు కదా మోర్ డిజర్వింగ్ హోమ్లెస్, వాళ్ళకి ఎట్లా పరిష్కారం? సిస్టమ్ లో సొల్యూషన్ ఎత్తుకోవచ్చు. సో 2 చేయొచ్చు, ఈమెకు పర్సనల్ గా డాక్యుమెంటేషన్ లో హెల్ప్ చేయడం, ఒక ఏదో కేర్ ఆఫ్ పెట్టించి సిస్టమ్ లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయడం, ఈ 2 చేయడం ద్వారా మనము ఈ ప్రాబ్లం కి బెటర్ వేలో హ్యాండిల్ చేయొచ్చు. సో ఎలా ఉందమ్మా సొల్యూషన్? బాగుందా? వెరీ గుడ్. I will go to case study 5. బాగుంది సార్. బాగుందా ఈశ్వర్? వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. లాస్ట్ ఆప్షన్ మీరనే సిస్టమ్ లో చేంజ్మెంట్స్, అది చాలా బాగుంది సార్. దట్ ఇన్నోవేటివ్ 1 mark టు ది ఆన్సర్ ఆల్సో. మనం ఏమంటే కన్వెన్షనల్ గా క్వశ్చన్ ఇంతవరకే అడిగారు కదా, ఇంతవరకే పరిష్కారం ఆలోచిస్తాము. మనం ఎప్పుడైతే సిస్టమ్ లెవెల్, నేను జనరల్ మోటార్స్ లో పనిచేసేటప్పుడు సిస్టమ్ లెవెల్ చేంజెస్ సజెస్ట్ చేస్తే చాలా అప్రిషియేట్ చేశారు వాళ్ళు నన్ను. మీరు అన్నట్టు సార్, ఒక స్కీమ్ విడుదలైన తర్వాత దానికి అమెండ్మెంట్స్ కూడా వస్తూ ఉంటాయి మళ్ళీ. అవును. సో ఈ గ్రౌండ్ రియల్ ఫేస్ చేసిన తర్వాత ఇలాగనే యాడ్ అవుతూ ఉంటాయి, అదే అమెండ్మెంట్స్ అనేది. అవును అవును, ఇది మంచి సొల్యూషన్. దానికి సజెస్ట్ చేసిన వాడు ఒక వ్యక్తిని కాకుండా ఒక వ్యవస్థకి సపోర్ట్ చేసిన వాడు అవుతాడు. ఎవరైతే వ్యవస్థ మనం దృష్టిలో పెట్టుకోగలుగుతామో అప్పుడు చాలా మంచి సొల్యూషన్ అనేది వస్తుంది. ఏమంటారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ ఈశ్వర్. నాకు ఒక వ్యక్తికి హెల్ప్ చేసినంత ఆనందం కలుగుతుంది నీతో మాట్లాడి. ఈ సొల్యూషన్ చెప్పినాక మీరంతా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆల్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్. ఆల్రెడీ ఫరీదా ఇస్ జాయినింగ్ గవర్నమెంట్, యు ఆర్ ఆల్రెడీ ఇన్ గవర్నమెంట్. So many of you are already. Lakshmi is a group 2 officer, and we have 2 group 2 officers and 1 person who got just now. She has offer letter. She is becoming education center something. Yes. చెప్పు సార్. ఇప్పుడు ఇప్పుడు డైరెక్టరేట్ లో ఉన్నాం కదా సార్, డైరెక్టరేట్ లో ఉన్నాం, ఇలాంటి సజెస్ట్ చేస్తానే ఉంటాం, మా నోట్లలో రాస్తా ఉంటాం మేము. అవునులే అవునులే. We should keep on doing. కొన్ని మనకి ఉంటుంది మనకి. అవునవును, ఉంటుంది ఉంటుంది. చాలా మంచి పాయింట్. ఓకే, నౌ ఐ విల్ గో టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ రిలీజియస్ స్ట్రక్చర్స్. సెన్సిటివ్ ఇష్యూ ఒక దాన్ని టచ్ చేస్తాను ఇప్పుడు. యు ఆర్ పోస్టెడ్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. హ్యాపీ కాన్సెప్ట్, మనమంతా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. In one of the districts in India, it has been brought to your notice that a structure has been built by a few members of a religious community on the public land without getting due permission. ఎప్పుడు మనము వాళ్ళ దగ్గరికి దండాలు ఎందుకు ఈశ్వర్? మనమే కొంతసేపు. In keeping with the guidelines of the Supreme Court of India, disallowing this construction of any permanent religious structures on public land, you are contemplating its removal. ఒకటి ఏదో పెట్టారు, ఇంకా అమ్మవారు అది ఇది వెలిసిందంటే ఇంకా మళ్ళీ పోయేది ఎప్పుడుకో, అది ఎంత కష్టము, భయం వేస్తుంది కలెక్టర్కి. ఇది మొదలు పెట్టినారు కదా గవర్నమెంట్ ల్యాండ్ లో. However, the leaders of the community in question have requested you to permit the structure, saying that it is for the period of a month-long religious festival only. ఒక నెల కోసమే సార్, మళ్ళా తీసేస్తాం సార్. అంతేకాకుండా they say that there is no other religious place nearby where community members can celebrate this festival. Your seniors and political leaders of the area also support their view. అందరూ సీనియర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ అందరూ ఒక నెల చేసుకొనియండి, వాళ్ళకి ఇంకేం లేదు. అది మళ్ళా సెన్సిటివ్ ఇష్యూ. You are skeptical that after the festival is over, it may not be easy to remove the religious structure from the public land due to the involvement of community members at large. సో ఒకసారి పెట్టేసిన తర్వాత ఎక్కడ తీస్తారో, ఎంత కష్టము, ఇది మనసులో నలుగుతుంది. ఏం చేయాలా? పర్ఫార్మ్ అండ్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ అనాలిసిస్ ఆఫ్ ది కేస్ మనం చేయాలి. ఇప్పుడు వాట్ విల్ యూ డూ ఇన్ దట్ సిచ్యువేషన్? ఇది క్వశ్చన్. సో ఆబ్జెక్టివ్ అనాలిసిస్ ఏమంటే, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా caters to treat everybody as equal before law, irrespective of religion. Thus, religious community in the question should not be dealt with any special treatment. Government property, government ante. నువ్వు రిలీజియస్ అయినా రిలీజియస్ కాకపోయినా నోబడీ కెన్ టచ్ ఇట్.
As a civil servant, an officer should follow the guidelines of SC, means Supreme Court, as its interpretation is final and binding. ఆ సుప్రీం కోర్ట్ చెప్పింది కదా, అంతే, ఇంకేం లేదు, ఆలోచన ఏం లేదు. ఇఫ్ హీ వైలేట్స్ ది లా, హీ హ్యాస్ టు ఆన్సర్ టు హిస్ సుపీరియర్ ఫర్ సచ్ వైలేషన్. ఇప్పుడు ఓరల్ గా చెయ్యి అని చెప్పొచ్చు, కానీ రేపు పొద్దున నెత్తికొచ్చినప్పుడు ఎవడు సపోర్ట్ చేయడు. సో ఇట్ బికమ్స్ వైలేషన్ ఆఫ్ లా. How can you, if it has not come to your notice, it is different. It has come to your notice. Somebody has complained or some way it came to your notice. The religious community too is part of Indian population. Therefore, their customs and beliefs should be respected. అదొకటి ఉంది. ఇప్పుడు ఈ రోజు చూశాను, ఒక పోలీస్ కమిషనర్ తెలంగాణలో 6 months ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది కోర్టు, కంటెంప్ట్ ఆఫ్ లా అని. ఇట్లాంటి వాటికి ఒక్కొక్కసారి కోర్టు ఏం చేసేస్తుంది అంటే, మేము కోర్టు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నువ్వు ఎలా అలౌ చేస్తావో అని పిలిచి నిన్ను దేమే అన్ని సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేపించేసి నీకు ఇంక్రిమెంట్స్ కట్ చేపించి ఏమేమో చేయొచ్చు కోర్టు. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్ అనాలిసిస్. ఇది అక్కడ సిచ్యువేషన్. సబ్జెక్టివ్ అనాలిసిస్ తీసుకుంటే, రిలీజియస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. స్ట్రక్చర్ ఈస్ రిమూవ్డ్, కమ్యూనల్ కలర్ వచ్చే ఛాన్స్ ఉంది, కొంచెం సెన్సిటివ్ ఇది. సిన్స్ అవర్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం రెస్పెక్ట్స్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ, దేర్ సెంటిమెంట్ should also be respected. Leadership quality of civil servants demands not to antagonize any community. Anni communities kalpukoni povala. The structure is removed by force that religious community may get alienated. It can lead to communal disturbances. ఏమైనా జరగచ్చు. ఇది ఒకటి ఉందన్నమాట. సో ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అనాలిసిస్ చేసాం. నౌ ది క్వశ్చన్ ఈజ్, వాట్ విల్ యూ డూ? ఎనీబడి? ప్రదీప్ ఏమో ఈరోజు మాట్లాడడం లేదు. సాయి లహరి, ఐ థింక్ యూ హ్యావ్ సమ్. ప్రదీప్? ఎస్ సార్, చెప్పు ప్రదీప్. మై అక్కడ ఎక్కడైతే ఈ ప్లేస్లో కండక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్కి వెళ్ళి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టడం అనేది ఇట్ విల్ గివ్ ఏ గుడ్ సజెషన్ సార్. ఓకే, అందరికీ ఖచ్చితంగా, ఎందుకంటే ఆల్రెడీ సీనియర్స్ మిగిలిన అందరూ పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి, సో డెఫినెట్ గా అక్కడైతే మనం ఒప్పుకోకపోయినా జరిగిపోతుందని నాకు అనిపిస్తుంది సార్. ఓకే, సో ఆ జరిగేదాన్ని మనం వ్యతిరేకించకుండా అక్కడికి వెళ్ళి ఏ ప్లేస్ లో జరుగుతుందో అక్కడే పబ్లిక్ మీటింగ్ పెట్టి, దానికి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో, మేబీ ఎవరైతే మొత్తం చేస్తారో ఆ మంత్ లాంగ్ ఈవెంట్ కి, సో వాళ్ళందరి చేతే అందరి ముందే ఒక జాయింట్ నోట్ లాగా ఇలాగే రాసుకుంటే, సో దట్ ఇట్ వుడ్ బి బెటర్. అంటే ఆ 1 month అయ్యాక అక్కడి నుంచి రిమూవ్ చేస్తాం అంటే అన్నది నేను నా క్వశ్చన్. ఆన్సర్ షీట్ లీక్ అయినట్టుంది ప్రదీప్, నేను రాసుకున్న ఆన్సర్ చెప్పేసి. లేదు సార్, ఇంతకు మీరు చెప్పారు కదా సార్, అది డెస్టిట్యూట్ ఉమెన్ కి, సో దట్ వీ కెన్ ఈవెన్ అది ఎన్జిఓ కూడా చెప్పచ్చు సార్. అవునవును, ఎన్జిఓస్ కెన్ డు దట్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయలేం, దట్ విల్ గో ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. డెఫినెట్లీ దట్స్ అనదర్ పాయింట్. ఇది అయిన తర్వాత ఒకసారి మెసేజ్ పెట్టా, ఇలా అప్డేట్ మై ఆన్సర్. యా, హలో లక్ష్మినా? సార్, లక్ష్మి సార్. చెప్పు లక్ష్మి. అదే సార్, అదే మాక్సిమం ఏంటంటే జనరల్ గా ప్రతి ఊర్లో ఇవి గుడని కాదు సార్, చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. నేను చాలా ఫేస్ చేస్తున్నా ఇలాంటివి. అంటే జనరల్ ఏంటంటే మనం గ్రామ సభలు ఉంటాయి మనకి, అంటే ఈక్వల్ టు అవి లెజిటిమేట్ అన్నట్టు కదా మనకి. మనకి గ్రామ సభ కండక్ట్ చేస్తే అందరూ వస్తారు, ఎంటైర్ ఎవరైతే ఓటింగ్ ఉందో అందరూ వచ్చేస్తారు అక్కడికి. ఇక సర్పంచ్ వస్తారు, జెడ్పీటీసీ మొత్తం వచ్చేస్తారు. అలా పిలిచి వాళ్ళ అండర్ లో మనము గ్రామ సభలో మినిట్స్ బుక్ లో ఎంటర్ చేసుకోవాలి. అంటే ఎందుకంటే ఇది రిచువల్ ఇష్యూస్ కాబట్టి, చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి మనం వద్దనలేము కాబట్టి మినిట్స్ బుక్ లో ఎంటర్ చేయించి, ఇన్ని రోజులు మేము జాతర లాగా పెట్టుకుంటాము, తర్వాత తీసేసి ఎంటర్ చేయించుకుంటే సర్పంచ్ దానికి బైండ్ ఓవర్ అయి ఉంటారండి. ఆ జెడ్పీటీసీ ఎంపీటీ బైండ్ ఓవర్ అయి ఉంటారు దానికి. సో మనం 1 month తర్వాత ఆ మినిట్స్ బుక్ పెట్టి మనం ఆ గ్రామ సభలో అక్కడ పంచాయతీలో పెట్టేయచ్చు. ఆఫ్టర్ 1 month తర్వాత వాళ్ళే తీసేస్తారు, ఎందుకంటే సర్పంచ్ దానికి బైండ్ ఓవర్ కాబట్టి వాళ్ళే తీసేయించుకుంటారు. సో మనకు అది ప్రాబ్లమాటిక్ గా ఉండకపోవచ్చు సార్. దిస్ ఇస్ వాట్ ఐ వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. పంచాయత్ ఫరీదా, షీ వర్క్డ్ యాజ్ ఎ పంచాయత్ సెక్రటరీ బిఫోర్ గెటింగ్ Group 2. ఆమె కాబట్టి గ్రామ సభలు కానీ అన్ని మంచి అవగాహనతో. ఇప్పుడు నేను చెప్పిన దానికి నువ్వు ఫ్రేమ్ వర్క్ ఇచ్చావు లక్ష్మి. It has to have some kind of framework.
So my course of action, and it's already partly dealt by and then strengthened by Lakshmi, dealt by Pradeep. Leaders of the community should be persuaded that though district administration fully respect the values and customs of their religion, but due to strict guidelines, administrators have to suffer from penal action if structure is not removed. If step 1 do not yield results, అంతా చెప్తాం, వివరిస్తాం, పోయి ఇట్లా అట్లా వద్దండి అని చెప్తాం, అయినా వినడం లేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఏం కావట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ షుడ్ బి షోన్ టు దెమ్. ఎక్కడ పక్కన ఏదన్నా ప్రైవేట్ ప్లేస్ లో చూసుకోండి అని చెప్పి పిలిపించి వర్కౌట్ చేసి మనమే అక్కడ చేసుకోండి, ఇది మంచిది కాదు, సో బికాస్ అలౌ చేస్తే మాకు ఇష్యూస్ ఉంటాయని చెప్పి అట్లా ఏమన్నా ట్రై చేయడం. సో వద్దనేయడం, మనమే సజెషన్ ఆల్టర్నేటివ్ చూపిస్తాం. ఆ రెండు కూడా కాలేదనుకో, టేక్ రిటర్న్ కమిట్మెంట్ ఫ్రమ్ ది కమ్యూనిటీ లీడర్స్ దట్ దే విల్ క్లియర్ ది సైట్ ఆఫ్టర్ ది ఫెస్టివల్. ఆల్ ది ఆర్గనైజర్స్ ఆఫ్ ది ఈవెంట్ షుడ్ బి ఆస్క్డ్ టు సైన్ ఇట్ అండ్ అబైడ్ బై ఇట్. ఇంతవరకు వచ్చాను. నౌ లక్ష్మి సెడ్ వీ హ్యావ్ టు ఆర్గనైజ్ దిస్ ఇంటూ ప్రొసీజర్, లైక్ అందరినీ బైండ్ ఓవర్ చేసి ఎవరో కమ్యూనిటీ లీడర్సే కాకుండా ఎలక్టెడ్ అండ్ బ్యూరోక్రాట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం దాంట్లో ఒక పరిష్కారం చేసి వాళ్ళంతా వాళ్ళే క్లియర్ చేసేలాగా పెట్టేసుకుంటే ఇట్ విల్ సాల్వ్ ది ప్రాబ్లం. అది ఇది ఆల్రెడీ నేను చేశాను సార్ ఒకసారి. దట్స్ వాట్ అదే ఇది ఇష్యూస్. నేను దోర్నాల మండలంలో వర్క్ చేసినప్పుడు సేమ్ ఇష్యూ రైజ్ అయింది సార్. ఇది ఒకే ప్లేస్ లో అండ్ అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ అండ్ దెన్ హిందూ కమ్యూనిటీ సేమ్ ప్లేస్ కావాలని గోల. ఓకే. అప్పుడు ఎంఆర్ఓని మండల ఎస్ఐని కూర్చోబెట్టి జెడ్పీటీసీ గారిని కూర్చోబెట్టి, ఇది నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ 2 months పట్టింది నాకు దీన్ని చేయడానికి. అది క్లియర్ చేసి తర్వాత అంటే అదే ప్లేస్ మాకు కావాలి ఇద్దరు, అంటే ఇట్స్ ప్రెస్టేజ్ ఇష్యూ సార్. వాళ్ళకి ప్లేస్ కాదు కావాల్సింది, అక్కడ ప్రెస్టేజ్. అవునండి. ఇది మాది అన్నట్టు చేసుకోవడం అన్నమాట. అదే అప్పుడు మేము అసైన్మెంట్ లాంటి చూసిచ్చి ఇద్దరికి చెరసగా మందులో కంచె వేయించి చేయించేసింది ఇట్లాగే. వెరీ గుడ్ అమ్మా. సో దట్ ఈస్ ద థింగ్. నిన్న ఇప్పుడు అయోధ్యకి పెట్టారు ఒక టీం ని, దాంట్లో కలిపారు సార్ నెగోషియేషన్స్ కి. అయోధ్యకి శ్రీ రవిశంకర్ వీళ్ళంతా టీం ఉంది. దిస్ ఇస్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ నౌ. సో చెప్పు ఈశ్వర్, నువ్వు వెళ్తావు. ఈ థర్డ్ ఆప్షన్ ఉంది కదా సార్, ఆ థర్డ్ ఆప్షన్ పోయే ముందు మనం ఆన్ రికార్డ్ లో లేదా న్యూసెస్ క్రియేట్ అని చూసుకోవడం మేలు సార్. ఆన్ రికార్డ్ లో ఈ థర్డ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసే ముందు ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగి ఉన్నాయంటే మన ఫస్ట్ సెకండ్ ఆప్షన్ సూటబుల్ సార్. అవునవునవును. అది థర్డ్ ఆప్షన్ కూడా డైరెక్ట్ గా వెళ్ళకూడదు, అది ఆ సిచ్యువేషన్ బట్టి పోవచ్చేమో, దాన్ని కూడా లీగల్ గా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అది ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్, ఎవడు కమిట్మెంట్ ఇచ్చినా 1 month అయినా ఒక రోజైనా వైలేషన్ ఆఫ్ లా ఇస్ వైలేషన్ ఆఫ్ లా. కాబట్టి వీ షుడ్ నాట్ గో టు దట్ డైరెక్ట్లీ. We should try to execute first 2 steps, then we'll see legally also, as Ishwar said, legal ga kuda adi correct ayyelaga cheskoni, legal ga kuda dimension ఆలోచించుకొని. చాలా ఇష్యూస్ ఉంటాయండి ఒక ఆఫీసర్ కి, అన్ని డైమెన్షన్స్ లో ఆలోచించాలి. అవును. ఓకే, లాస్ట్ కేస్ స్టడీ. Imagine that you have been recently appointed as the head of the accounts department in a municipal corporation. Soon after you assumed, ఇప్పుడు మళ్ళా ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ అయిపోయాం మనం కలెక్టర్ నుంచి. Assumed your duties, you discovered that a clerk in your department was falsifying the payroll accounts by continuing to carry the names of some employees who have already been terminated. తీసేసిన వాళ్ళ పేర్లు అట్లా కంటిన్యూ చేసుకుంటున్నాడు. The clerk picked up the payroll, he would pull out those checks, endorse and cash them and keep the money. అతనే లేని వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర సంతకాలు ఇతనే పెట్టేసి డబ్బులు తీసేసుకుంటున్నాడు. No difficulty in recognizing that this clerk is not only involved in unethical conduct but also clearly violating the law. అంతా క్లియర్, అది దాంట్లో క్లియర్ కేసు. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఫాలోయింగ్ 2 options ఆర్ అవైలబుల్. నువ్వు ఏం చేస్తావు? ఒకటి, your responsibility for image of the corporation may suggest firing the clerk quietly, involving as few other people. ఇప్పుడు అంతా బయటకు వచ్చింది అనుకో, ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో అంతా దొంగలు అట్లా ఇట్లా గలీజ్ పట్టిపోయి చెడ్డ పేరు వచ్చేస్తుంది. అలా చేయకుండా వాడికి పనిష్మెంట్ ఇచ్చి పంపించేస్తే పోతుంది కదా సైలెంట్ గా.
అదొకటి. రెస్పాన్సిబిలిటీ ఫర్ మెయింటైనింగ్ ది పబ్లిక్ ట్రస్ట్ బై may demand you to consider formal charges and prosecution. ఫార్మల్ ఛార్జెస్ ప్రాసిక్యూషన్ చేసి ఫార్మల్గా యాక్షన్ తీసుకుంటావా, లేకుంటే సైలెంట్గా క్విట్ చేపించేస్తావా? ఏం చేస్తే బాగుంటుంది? వాట్ విల్ యూ డూ? ఎనీబడి, ఏ ఆర్ బి? క్విక్. బి. ఓకే, ఎనీబడి ఎల్స్? ఇప్పుడు ట్రెండ్ గవర్నమెంట్ ఇదే సార్. బి కరెక్ట్. దాన్ని అంతా పెట్టాలా, దాని ప్రాసెస్ లో పెట్టాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ ఉంటుంది సార్, ఎలిగేషన్ మీద ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ తర్వాత చార్జెస్ ఫ్రేమ్ చేస్తాం. చార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత అతని ఎంక్వైరీ రిపోర్ట్, మళ్ళీ ఆ ఎంక్వైరీ రిపోర్ట్ అతనికి సబ్మిట్ చేసి అతనికి సర్వ్ చేసిన తర్వాత అతను వ్యూస్ తీసుకుంటాం. అంతే అంతే, కరెక్ట్. అతను తీసుకున్న తర్వాత మళ్ళీ అతను యాక్చువల్ బ్రీచ్ చేస్తే క్రిమినల్ కేసు బుక్ ఫైల్ చేస్తాం, అతనికి సస్పెండ్ చేసేస్తాం సార్. కరెక్ట్ చెప్పావా. ఇది we have to give them opportunity to be heard. ప్రతి స్టేజ్ లోనూ అతనికి ఆఫర్ ఉంటుంది సార్. ప్రతి స్టేజ్ లోనూ అతనికి సబ్మిట్ చేసుకోవడానికి అధికారం ఉంటుంది అతనికి. అవునవును, ఆపర్చునిటీ ఇస్తాం. సో ఎస్, వెరీ గుడ్ ఆప్షన్. మీరంతా బాగా మెచ్యూర్డ్ గా థింక్ చేస్తున్నారా అందరూ? ఆప్షన్ 1, ఫైరింగ్ ది క్లర్క్ క్వైట్లీ. వై ఐ డోంట్ యు మేడ్ us to think mature. ఓకే, వెరీ గుడ్, వెరీ హ్యాపీ. ఇప్పుడు ఫరీదా లాంటి వాళ్ళు, సార్ మీరు గైడ్ చేశారు, మాకు జాబ్ వచ్చిందంటే ఎంత హ్యాపీనో. నేను మైండ్ ప్రాపర్ గా థింక్ చేయడానికి, అనలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారంటే కూడా అంతే హ్యాపీ. అందుకే మొదటే చెప్పా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎగ్జామ్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ టుడే ఈస్ మోర్ దాన్ ఎగ్జామ్, ఇట్ ఈస్ లైఫ్. సో లైఫ్ ఇష్యూస్ ఇది. సో అందుకోసం అని చెప్పి వై ఐ డోంట్ సపోర్ట్ ఆప్షన్ 1. ఇప్పుడు ఆప్షన్ 1 ఇచ్చినప్పుడు రాయాలి, ఇవన్నీ రాయాలి మనం. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఎంసీక్యూ, మనం అనలైజ్ చేసి రాయాల్సి వస్తుంది. ఇట్ కాంప్రమైజెస్ ఆన్ ది సెంట్రల్ ప్రిన్సిపల్, ది పబ్లిక్ ట్రస్ట్. కన్సీలింగ్ ఫ్రమ్ పబ్లిక్ ఐ ఈజ్ నాట్ ప్రాపర్. ఇది ఏది కూడా మనం కన్సీల్ చేసే ఇది లేదు మనకి. వీ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్. కన్సీలింగ్ అనేది రాంగ్ అనమాట. ఇఫ్ ఈ goes to court, the procedure followed will become questionable. ప్రొసీజర్, డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి మనం. ఇఫ్ దిస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ లేటర్, ఎప్పుడో బయటకు వచ్చింది అనుకో, గవర్నింగ్ బాడీ వాళ్ళు అడుగుతారు, ఎందుకయ్యా నువ్వు సైలెంట్ గా చేసావు, మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? మీరే ఏదో తప్పులు చేసేయడం, మీరే కరెక్ట్ చేసుకోవడం, మీరే యాక్షన్ తీసుకోవడం, మేమెందుకు ఉన్నట్టు. సో అందుకోసము డెమోక్రటిక్ కాదు అది. ఇది మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎలక్టెడ్ బాడీ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, డెమోక్రటిక్ గా వాళ్ళ నోటీస్ తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఫైరింగ్ క్వైట్లీ ఈస్ నాట్ అన్ ఆప్షన్. చార్జెస్ అండ్ ప్రాసిక్యూషన్, వై దిస్ ఇస్ అ బెటర్ ఆప్షన్? స్ట్రెంగ్థెన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. ఇట్ అలౌస్ డెమోక్రసీ ఇన్ అడ్మినిస్ట్రేషన్, అందరికీ తెలుస్తుంది. ఇట్ సెట్స్ అన్ ఎగ్జాంపుల్ అండ్ అదర్స్ విల్ బి కేర్ఫుల్. ఇది ఒక్కరిని మెల్లిగా పంపించేసేయడం కాదు, సీక్రెట్ గా అందరికీ తెలియాలి తప్పు. ఇప్పుడు ఎందుకు పనిష్మెంట్స్ ఇస్తున్నాము, సివియర్ పనిష్మెంట్స్ అంటే అది ఇట్ సెట్స్ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. మెయిన్ గా అదే, ఆ వ్యక్తిని ఏదో పనిష్ చేయాలని ఉండదు. ఈ సంఘటన ద్వారా తప్పు చేస్తే నేరము శిక్ష అనేది ఈక్వేషన్ చూపించాలి వాళ్ళకి. కాబట్టే మనము దీన్ని వాడుకోవాలి. అలా కాకుండా సైలెంట్ గా చేసిస్తే మిగిలిన వాళ్ళు మళ్ళీ చేస్తూనే ఉంటాం. ఇట్ అలౌస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ది క్లర్క్ ఆల్సో విల్ గెట్ ఫెయిర్ ఛాన్స్ టు డిఫెండ్. వీ డోంట్ నో లైక్ అది అతను నిజంగా చేస్తున్నాడా లేదా, అది ఏంటి. లెట్ హిమ్ గెట్ ఎ ఫెయిర్ ఛాన్స్ టు డిఫెండ్. ఏదో పిలిచి భయపెట్టించి పంపించేసి ఎందుకు? ఆడే చేస్తున్నాడో ఇంకొకటి ఎవడన్నా వాడి పేరు చెప్పి చేస్తున్నాడో ఏం జరుగుతుందో తెలియదు కదా. లెట్ హిమ్ డిఫెండ్. దట్ ఈస్ ఫెయిర్, ఎథికల్ టు గివ్ హిమ్ అన్ ఆప్షన్. ఇప్పుడు ఐ హ్యావ్ డెల్ట్ 6 cases. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ప్రహ్లాదుడు చెప్తాడు ఆ సినిమాలో, చదువుకున్నావా నాయన అంతా బాగా అంటే, చదువులేందు సారమెల్లా చదివి తండ్రి అంటాడు అనమాట. చదువులు చదవడం వేరు, దాని సారాన్ని గ్రహించడం వేరు. ఇప్పుడు నేను ఇన్ని కేసెస్ అబ్జర్వ్ చేసి, అంటే ఆ కేసెస్ అంటే ఏం లేదు, అప్లికేషన్ ఆఫ్ ఎథిక్స్ థియరీ ఇన్ ప్రాక్టీస్, అవి కేసెస్. ఇప్పుడు ఏం చేస్తానంటే దాంట్లో నుంచి ఒక కామనాలిటీస్ తీస్తాను. 3 dimensions ఆఫ్ the question, any case, anything, any life situation. There are 3 dimensions you have to take into account.
this kind of ethical dimension. Rules, regulations, procedures, that is one dimension, x-axis anukondi. Ethics, code of conduct, y-axis anukondi. Personal interest, z-axis anukondi. There are 3 different dimensions. You have to understand what dimensions are there in this problem. ఆ dimensions ని అర్థం చేసుకొని మనం ఏం చేయాలి, హౌ టు రిజాల్వ్ ది డైలమాస్. ఈ ప్రతి సినిమాలో ఇంటర్వెల్ వచ్చే లోపల ఒక డైలమా, ఒక క్వశ్చన్, ఒక ప్రాబ్లం, ఒక ట్విస్ట్ వస్తుంది కదా. అలాగే ప్రతి కేసులో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు, వన్ సైడ్ ఉండదు, ఇంకొక సైడ్ ఉంటుంది. ఈ కేసు నీకు ఇచ్చారు అంటే అర్థం ఏమంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది, ఒక డైలమా ఉంది, నువ్వు సాల్వ్ చేయాలి. దాంట్లో ఎథికల్ డైమెన్షన్ జనరల్ గా ఉంటుంది ఈ కేసెస్ లో, ఎథిక్స్ కేస్ స్టడీస్ కాబట్టి. సో ఈ కేసెస్ వచ్చినప్పుడు ఏది ప్రైమరీ, ఏది సెకండరీ, ఏది టెర్షియరీ, ఏ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దేన్ని నువ్వు సపోర్ట్ చేయాలా, ఇది మనకు అర్థమైంది అనుకో. ఆ ఏ ప్రాబ్లం వచ్చినా మనం సింపుల్ గా క్లియర్ చేసేస్తాం. థంబ్ రూల్స్ ఇన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి ఇలాంటి ఒక సెషన్ చెప్తే ఆ సెషన్ బేస్ చేసుకొని 10లో 9 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారు మన స్టూడెంట్స్. ఆ థంబ్ రూల్స్ ఉంటాయి, అవి ఈ 6 కేసెస్ బేస్ చేసుకొని, థంబ్ రూల్స్ బేస్ చేసుకొని కొత్త రూల్స్ వచ్చినా మీరు ఎట్లా అనలైజ్ చేయాలి, ఎట్లా ఆన్సర్ చెప్పాలి అనేది తెలుస్తుంది. సో ఇది చేస్తే నువ్వు డ్యూటీ, రూల్స్ కానీ డ్యూటీ కానీ వర్సెస్ పర్సనల్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో. సో ఫాలో ది రూల్ బుక్ 100%. డ్యూటీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫాలో కావాలా. నువ్వు వెళ్ళిపోయి ఆ డ్యూటీది ఏముంది, అది కాదు ముఖ్యము, నాకు మా అమ్మ ముఖ్యము, అమ్మ జీవితాన్ని ఇచ్చింది, అమ్మ లేకుంటే ఎవరు లేరు, అట్లా ఎమోషనల్ అయిపోకూడదు. ఇంకా తల్లి మీద 2 పద్యాలు రాయడం అట్లంతా చేసుకుంటా కూర్చున్నాం అనుకో, ఆన్సర్ ఎత్తిపోద్ది. నువ్వు రూల్స్ ఫాలో కావాలన్నప్పుడు రూల్స్ ఫాలో కావాల్సిందే. యూ కెనాట్ సే ఐ విల్ నాట్ ఫాలో అండ్ దెన్ ఫాలో మై పర్సనల్ ఇంట్రెస్ట్. నో, నెవర్, బిగ్ నో. కాబట్టి గుర్తు పెట్టుకోవాలా, యు ఆర్ ఎ బ్యూరోక్రాట్. రూల్ బుక్ ఈజ్ లైక్ is your Quran, your Bhagavad Gita, your Bible. For a bureaucrat, rule book is final. You should never say that I will violate the rule. But clear ga rules gurinchi maatladinappudu, within the boundaries of the rule book you have to work something. You should never say I will violate the rules. నేను అదేం ఒప్పుకోను, నేను ఆఫీస్కి పోను, లీవ్ నేను పోను, జాయిన్ గాను, లేకంటే అది ఇది ఏం మాట్లాడరాదు. సో లీవ్ డినైడ్ కేసులో కూడా ఇది ఎగ్జాంపుల్. లీవ్ డినైడ్ కేసులో నేను డ్యూటీ అటెండ్ గాను, మా అమ్మ ముఖ్యం, నా భార్యకి ఇట్లా అయిపోతే నాకెందుకు, ఇదంతా నేను ఒప్పుకొని అట్లా రాయకూడదు. మనం ఎంతన్నా జనైన్ ఉండొచ్చు ఇటువైపు, బట్ యూ షుడ్ నెవర్ సే ఐ విల్ నాట్ ఫాలో రూల్ బుక్, ఐ విల్ డిసోబే ది ఆర్డర్స్, ఐ డోంట్ కేర్ ఫర్ ది బాస్, హైరార్కీ కేర్ చేయను, ఇది ఎప్పుడు రాకూడదు మన నోట్లో నుంచి. టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రొటెక్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఈ 2 కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్ ను వదిలేయని కూడా చెప్పం మనం. If not possible, be ready for sacrifice. That is anyway there. పర్సనల్ ఇంట్రెస్ట్ వరకే మనము సాక్రిఫైస్ చేసుకోవచ్చు. దేశం కోసము, రాష్ట్రం కోసం మనం పోతాం, కష్టపడతాం, నన్ను ఎవడేమనడానికి లేదు. నేను అంతేనండి, నేను దేశం కోసము, ఎంతో మంది మహాత్ముడు తీసుకొచ్చిన స్వాతంత్రం ఇది, నేను ఏమన్నా కానీ పర్సనల్ లైఫ్ ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను, రాష్ట్రం కోసం, జాతి కోసం, దేశం కోసం చేస్తానంటే దాన్ని క్వశ్చన్ ఆన్సర్ తప్పు అనడానికి లేదు. సో సాక్రిఫైస్ ఈజ్ వాల్యూడ్, ఈజ్ ఓకే యాజ్ అన్ ఆన్సర్. సో రియల్ గా సాక్రిఫైస్ చేయమంటే మీరు ఆలోచించాలి, కానీ ఆన్సర్ లో చేసేటప్పుడు ఏం ఇష్యూ లేదు. సాక్రిఫైస్ ఈజ్ ఫైన్, బట్ పాసిబిలిటీ ఉందనుకో, ప్రొటెక్ట్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్. సో రూల్స్, డ్యూటీ వర్సెస్ పర్సనల్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. దెన్ ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్సెస్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఈ 2 వచ్చినప్పుడు ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సుప్రీం, నాట్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఇది ఎథిక్స్ ఎగ్జామ్, అండ్ యూ షుడ్ నెవర్ సే ఐ విల్ కాంప్రమైజ్ ఆన్ మై ఎథిక్స్. ఎథికల్ కోడ్ కంపాషన్, అఫెక్షన్, హానెస్టీ, డ్యూటీ మైండెడ్నెస్, ఇవన్నీ నో చెప్పడానికి లేదు. అందరికీ తెలుసు, మనందరికి ఏది తప్పు ఏది ఒప్పు. దీనికి మళ్ళీ సపరేట్ నేను క్లాస్ పెట్టాల్సిన పనిలే. వాట్ ఈస్ ఎథికలీ కరెక్ట్, వి ఆల్ నో, దట్ ఈస్ ఈజీ టు నో దిస్ ఈజ్ ఎథికలీ కరెక్ట్. కానీ పర్సనల్ ఇంట్రెస్ట్ ని ఎథికల్, ఇది కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, ఈ యుద్ధం జరిగినప్పుడు మనసులో ఫాలో ఎథికల్ కోడ్, దట్ ఈస్ గుడ్ ఫర్ యూ, యూ కెన్ లివ్ హ్యాపీలీ ఇన్ లైఫ్, అండ్ ఆల్సో దట్ ఈస్ రైట్ వే ఆఫ్ లివింగ్. అండ్ యాజ్ ఎ బ్యూరోక్రాట్ యూ హ్యావ్ టు బి ఎథికల్. అలాంటి 10 to 20% ఆఫీసర్స్, ఎథికల్ ఆఫీసర్స్
హానెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టే మనం ఈ రోజు ఇన్ని ఉద్యోగాలు మనకు వచ్చాయి, వస్తున్నాయి అంటే ఎలా వస్తున్నాయి? అందరూ అమ్ముకుంటే రావు కదా. అలాగా ప్రతి చోట ఒక ఎథికలీ హానెస్ట్లీ వర్కింగ్ పర్సన్ 100కి 10 మంది ఉన్నా కానీ మిగిలిన ఎవరు తప్పు చేయలేరు. దే ఆర్ ది వాచ్ డాగ్స్. ఆ 10 మంది 100కి 10 మందే మనకంతా రక్షిస్తున్నారు. మనం దేశంలో లివ్ చేస్తున్నాము, ఇంతమంది ఇన్ని కోట్ల మంది, గందరగోళం ఉన్న రూల్ ఆఫ్ లా ఉంది మనకు. మన లేవుడు దోపిడీ చేయట్లే, భార్యలు నోడు ఎత్తుకొని వెళ్ళిపోవట్లే, బంగారు కొట్టేయట్లే, ఏం చేయట్లే. ఎందుకు ఉండాము ఇలాగా ఉన్నాము? కొంచెం న్యాయం జరుగుతుంది, మనం కూడా సంపాదించుకోగలుగుతున్నాం, ఉద్యోగాలు వస్తున్నాయంటే కొంతమంది గుడ్ ఆఫీసర్స్ ఉన్నారు. బీ దట్ యూ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ ఎథికల్ కోడ్. టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రొటెక్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ అగైన్. If not possible, be ready for sacrifice. So, ethics versus personal interest, ethics. Rules versus personal interest, rules. And also, next, within that boundary, try to safeguard your personal interest. If that is not possible, don't worry. Just sacrifice. Then comes the biggest issue. Ethical code versus organization. Adi kuda pedda issue gaadu. Ethical code versus organizational interest rather than personal interest. For example, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, కేసు లేదు. యువర్ మేనేజర్ ఇన్ ఏ కంపెనీ, ఒక స్టాక్ టోల్ గేట్ దగ్గర పట్టుకున్నారు. 2 రోజుల్లో పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం, ఆ స్టాక్ రావాలి, ఇట్స్ ఎ మెగా ఈవెంట్, లాట్ ఆఫ్ పబ్లిసిటీ ఇస్ డన్. అది రాకపోతే మొత్తం ఫెయిల్ అయిపోద్ది, నిన్ను ఫైర్ చేస్తారు, ఆర్గనైజేషన్ సఫర్ అవుతుంది, అంత ప్రాబ్లం అవుతుంది. వాడేమో బ్రైబ్స్ అడుగుతున్నాడు. ఏం చేయాలి? విల్ యూ గివ్ బ్రైబ్ ఆర్ సాక్రిఫైస్ యువర్ ఆర్గనైజేషనల్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్? Again, follow ethical code 100%. You should never say organization interest is superior to ethical interest. Kaadu. Personal interest kante organizational interest kante kuda ethical code adi supreme. So ethical code follow kavala. To the extent possible, protects organizational interest. If not possible, be ready for sacrifice. Ikkada kuda organization kada anesi manamu adi supreme anukokudu. Now I am coming to the toughest dilemma. ఇది చాలా టఫ్. ఏంటంటే రూల్స్ వర్సెస్ ఎథిక్స్. రూల్స్ ఫాలో కావాలి, ఎథికల్ గా కూడా కరెక్ట్ ఉండాలి. ఎలాగా? ఇది నలిగిపోతాం మనం. చాలా మంది ఎథికలీ కరెక్ట్ పీపుల్ రూల్స్ తో ఫైట్ వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు మినిస్టర్స్ తో ఫైట్ వస్తే ప్రాబ్లం లేదు, వేరే ఎంత ప్రాబ్లం లేదు, కానీ రూల్స్ వైలేట్ చేసి మనము చేయాల్సి వచ్చింది అనుకో, that is the biggest issue anamata. But the solution will be to follow both, not the middle ground kaadu. Adi koncham compromise, idi koncham compromise. That is not the way. You should figure out idi elagaina gaani manamu figure out cheyali. Example chudandi, officer and destitute women, mere enni chepparu parishkaralu? Rules violate kaakunda parishkaralu chepparu kada. Destitute women ni ela help cheyali, అలాంటి సొల్యూషన్ తీసుకురావాలి. నెవర్ సే దట్ యూ విల్ వైలేట్ రూల్స్, నెవర్ సే దట్ యూ విల్ కాంప్రమైజ్ ఆన్ ఎథికల్ డ్యూటీస్. చాలా కేర్ఫుల్ గా మీరు ఎథికల్ డ్యూటీస్ ని ఫాలో అవుతారు, రూల్స్ ని ఫాలో అవుతారు. అది నీ సొల్యూషన్. బీ క్రియేటివ్ టు ఫిగర్ అవుట్ సమ్ సొల్యూషన్. కాంప్రమైజ్ ఆన్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇఫ్ రెడీ, be ready for sacrifices to adhere to the rules as well as ethical interest. Like for example, సబ్స్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ లో అరువు తెచ్చుకుంటాం కదా, అట్లా మనం పక్క నుంచి అరువు తెచ్చుకొని మన డబ్బులు ఇచ్చేయడం, వేరే వాళ్ళతో ఇప్పించడం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చేయాల్సి వచ్చింది మన ఆర్ఫన్స్ కి, తర్వాత హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది. డబ్బులు లేవు, 5,000 ఇచ్చారు వాళ్ళు. 2,000 మంది పిల్లలకి ఆర్గనైజ్ చేయాలి ఈవెంట్. నేనేం చేశానంటే డబ్బులు లేవు, I can't like somehow misuse funds and spend this, వేరే అకౌంట్స్ నుంచి దీనికి మార్చి అలా చేయలేను, ప్రొసీజరల్ వైలేషన్ వస్తుంది. కాబట్టి ఏం చేశాను, వాలంటరీ కొంతమంది మంచి వాళ్ళని పిలిచాను. వాళ్ళే చేశారు, 2 లక్షలు ఖర్చు పెట్టారు పాపం. వాళ్ళు చాలా బాగా వాళ్ళ దగ్గరుండి అంత సక్సెస్ఫుల్ గా దాన్ని కండక్ట్ చేశారు. నేను 5,000 కూడా వాడలేదు. ఆ ఈవెంట్ నవ్వుతున్న భవిష్యత్తు అన్నట్టు జరిగింది. అది దట్ కైండ్ ఆఫ్ యూ హ్యావ్ టు సమ్హౌ క్రియేటివ్లీ థింక్. 3 చక్రాల సైకిళ్ళు చాలా మంది దగ్గర స్పాన్సర్ చేయించాను, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లే, ఏం చేయాలి? ఎంతో మంది ఉన్నారు. మా దగ్గరనే ఒక స్కూల్ ఉండేది, అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు రోడ్ల మీద రాక్కుంటూ పోతుంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా లో ఉండేది. వాళ్ళకు 3 వీల్
ఒక 3 చక్రాల సైకిల్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అయిపోయారు వాళ్ళు, చాలా బెటర్ అయిపోయి వాళ్ళ లైఫ్ లో. మనకు బెంచ్ కార్ వస్తే కూడా అంత ఆనందం కలగదు, అంత ఆనందం వేసింది వాళ్ళకి. వాళ్ళ స్టేటస్ పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. అది డబ్బులు లేవు గవర్నమెంట్ కి, ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళ పేర్లే రాసేసి దాని మీద డొనేటెడ్ బై అని వాళ్ళని పిలిచి, పేపర్ వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఇప్పించి అలా చేసాం. సో దట్స్ ఎ క్రియేటివ్ వే ఆఫ్ సాల్వింగ్ ది ప్రాబ్లం. సో యూ షుడ్ నాట్ వైలేట్ rules, you should not violate ethical code of conduct. You have to make sure that rules are followed, and also you figure out some solution. NGOs ananu, baitolanu, mana dabbulanu edo okati cheyi, lekante inkoka rakanga cheyi, you solve the problem. That's how you have to resolve the dilemmas. How you resolve the dilemmas, these are the ways. So we have come to the conclusion. So anybody, anything you want to contribute? Ishwar? సార్ ఇంకా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు సార్? సేమ్ కేస్ స్టడీస్ చేశాను. నెక్స్ట్ క్లాసెస్ లాగా చేద్దామా ఏంటి అని ఒక ఐడియా ఉంది. ఎథిక్స్ చాలా కష్టంగా ఉంది సార్, మామూలుకి ఆన్సర్ రాయలేదు అంత ఈజీగా. ఇది ఎథిక్స్ రాయడానికి కొద్ది కష్టంగానే ఉంది సార్. కొంచెం డిఫికల్ట్. దిస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. చేద్దాం. we started the ball rolling. ఇప్పటి నుంచి మొదలు పెట్టి ముందరికి వెళ్దాం. లక్ష్మి, what do you want to say? కంటెంట్ తెలియట్లేదు సార్, చదవడానికి ఒక లెక్సికన్ ఒకటే ఉంది, అదంతా అవ్వట్లేదు. ఓకే అమ్మా, దానికి we will come to that. How about the case studies? ఇప్పుడు కేస్ స్టడీస్ డిస్కస్ చేసాం కదా. అదే సార్, మినిమం అంటే బేస్ అదే సార్. ఓకే ఫైన్ సార్, కేస్ స్టడీస్ బాగున్నాయి చేయండి. అంటే మెటీరియల్ లేదు సార్, చదవడానికి మెటీరియల్ లేదు. క్వశ్చన్ ఆన్సర్ చదివితే ఎథిక్స్ రావట్లేదు సార్. అది మనకి అది కొంతసేపు పెడదాము. మీరు చేస్తారు కదా, చెప్పిస్తారు కదా. చెప్పిస్తాంలేమ్మా. కేస్ స్టడీస్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా సార్? ఎవరమ్మా? ఫరీదా సార్. ఫరీదా చెప్పు. ఫరీదా సార్, ఇవి ఐ మే థింక్ ఇట్ మే యూస్ఫుల్ ఫర్ మై ఫర్దర్ ఆఫీస్ సార్. ఓకే అమ్మా, yes these are useful. థాంక్ యూ. దట్స్ వై ఐ యామ్ సేయింగ్, నేను అందరికి మెసేజ్ ఎందుకు పెట్టానంటే ఇది జస్ట్ ఎగ్జామ్ కాదు, ఇది మనకి డైరెక్షన్ ఇస్తుంది. ఈ డైరెక్షన్స్ లో ఇప్పుడు మహాత్మా గాంధీ ఎప్పుడు డౌట్లు వచ్చినా భగవద్గీత చూసేటోడు. ఇంకొకటి కూడా ఆయనకు ఉండేది తలిస్మాన్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, దరిద్ర నారాయణ, వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది నా క్రైటీరియా అని చెప్పుకున్నాడు. అలాగా మనకు కూడా ఎథిక్స్, రూల్స్, పర్సనల్ ఇంట్రెస్ట్, ఈ క్రైటీరియా మనకు క్లారిటీ వచ్చిందంటే లైఫ్ లో, జాబ్ లో ఎలా ఉండాలనేది ఒక క్లారిటీ వస్తుంది. శిల్ప సార్. శిల్ప సార్. సార్ నేను మోర్ దాన్ దట్ థ్యాంక్స్ చెప్పాలి సార్, బికాస్ వీ హ్యావ్ అ పర్సనల్ ప్రాబ్లమ్ హౌస్ లో సార్. ఐ హోప్ ఐ కెన్ సాల్వ్ ఇట్. యాక్చువల్గా మా మదర్ బ్యాంక్ లో అసిస్టెంట్ ఆఫీసర్ సార్. షీఈస్ నియరింగ్ టు హర్ రిటైర్మెంట్ 3-4 years లో, బట్ షీఈస్ ఓవర్లోడెడ్. ఫస్ట్ కేసులో ఉన్న ఎక్కువ చేసే వర్కులకి ఎక్కువ ప్రెసెంట్ ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్, ఇంకా అక్కడ షీఈస్ అండర్ గోయింగ్ డిప్రెషన్. అండ్ ఐ హోప్ ఈ క్లాస్ వల్ల ఐ థ్యాంక్ యూ. వెరీ గుడ్. yes, think in that direction. Naveen, you now understand why I said it is life related. ఏమంటావ్? ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్వశ్చన్ చూసినా కూడా ఇట్స్ లైక్ కరెంట్లీ అది ఎక్కడో చోట మనం వింటూనే ఉన్నాం సార్, మనం ఫేస్ చేస్తూనే ఉంటాం కూడా. అవునవును. కేస్ స్టడీస్ ప్రాక్టికల్ గా చాలా యూజ్ అవుతాయి సార్. అవును, ప్రాక్టికల్ లైఫ్ లో యూజ్. అండ్ ఈవెన్ సైకలాజికల్ కూడా కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి సార్ మనకి, అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా. అవును, సైకలాజికల్ గా కూడా మనము సైకలాజికల్ బ్యాలెన్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. సైకలాజికల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే నీకు సైకలాజికల్ బ్యాలెన్స్, కరేజ్, నిన్ను నువ్వు పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంటావో అప్పుడు నువ్వు సాల్వ్ చేయడానికి, భయపడిపోయి బెంబేలైపోయి అది వాళ్ళని తిట్టుకొని వీళ్ళ మీద బాధపడుకోవడానికి చాలా తేడా ఉంది. అవును సార్. yes, that's a good point. And Wasim, what do you say? yes sir, all అన్ని కేస్ స్టడీస్ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. ఫస్ట్ కేస్ స్టడీ క్వశ్చన్స్ లో ఇచ్చినప్పుడు దాన్ని సొల్యూషన్ ఏంటి అని అసలు ఏం అర్థం కాలేదు సార్. అంటే మిగతా కూడా ఒక we can estimate these could be any, but first disenchantment with life
సో వాట్ విల్ బి ద సొల్యూషన్స్ టు దట్ పర్సన్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉండింది. అది దట్ రిక్వైర్స్ పర్సనాలిటీ డైమెన్షన్, లైక్ పర్సనల్. అది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి. నేను ఇప్పుడు ఐఎమ్ ఏ మెంటార్, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాకల్టీ. నేను ఐ డోంట్ సీ మై సెల్ఫ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా కానీ థ్యాంక్స్ చెప్పారంటే మెయిన్గా నేను వాళ్ళకి ఇచ్చిన మోటివేషన్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్ కావచ్చు, బ్రెయిన్ స్టార్మింగ్ కావచ్చు, వీటికే వాళ్ళకి ఇట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్. సో ఇది ఎప్పుడైతే మనం పర్సనల్ డైమెన్షన్లో దాన్ని హ్యాండిల్ చేసుకుంటే ఇంటర్నల్గా మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో మనం సాల్వ్ చేసుకుంటాం. కాబట్టి ఆ క్లారిటీ ఆఫ్ థాట్, ఏది చెయ్యాలి, దెన్ యూ హ్యావ్ ఎనర్జీ. ఇప్పుడు వివేకానంద కూడా వన్ మ్యానే కదా, వీఆర్ ఆల్సో సింగిల్ పర్సన్స్. కానీ వాట్ హీ హాజ్ అచీవ్డ్ వితౌట్ ఎ సింగిల్ రూపీ ఇన్ హిస్ హ్యాండ్. హౌ డిడ్ హీ గో టు అమెరికా? హౌ డిడ్ హీ కాంక్వర్డ్ ది వెస్టర్న్ సుప్రిమసీ? సో హౌ డిడ్ హీ ఇన్స్పైర్ పీపుల్? అలాగా మనం కూడా చేయగలం. కానీ ఫస్ట్ మనము పర్సనాలిటీ లెవెల్లో క్లారిటీ తెచ్చుకొని ఎనర్జీ బిల్డ్ చేసుకుంటే, అక్కడ క్లారిటీ వస్తే ఎనర్జీ వస్తుంది. ఒక డెసిషన్లో క్లారిటీ వస్తే, ఈరోజు కూడా చెప్పింది శిల్ప, ఆ డెసిషన్ తీసుకొని వద్దు నాకు జాబ్ అనుకున్న తర్వాత షీ గాట్ మోర్ ఎనర్జీ. షీ స్టార్ట్ వాకింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. షీ వాజ్ జూబిలెంట్. షీ డిడ్ నాట్ టేక్ ది జాబ్ ఫర్ దట్ మ్యాటర్. మీకు తెలియదేమో నేను చెప్పాలంటే, ఆమె ఇప్పుడు వచ్చింది జాబ్ వచ్చింది, పర్సనల్ అదేంటి పంచాయత్ సెక్రటరీ. షీ చోజ్ నాట్ టు టేక్. ఐ సెడ్ ఫైన్, లెట్ సంబడి హూ ఇస్ మోర్ నీడీ, లెట్ దెమ్ టేక్. You focus on group 1 and civils. And then after taking that decision, she got more energy. Like that's how we get energy. ఇప్పుడు నేను ఉన్నాను, నాలో ఏమన్నా ఎనర్జీ తక్కువ అయిందా? ఇట్స్ ఆల్రెడీ 8 in the night. I wake up at 4 something. సో ఎప్పుడైతే మనకు క్లారిటీ ఉంది, మనం చేసేది కరెక్ట్ అనుకుంటున్నాం, మనలో ఎనర్జీ ఉంటుంది. అది ఎప్పుడైతే లేదో డిప్రెషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయలేము. యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ కిల్ దట్ నెగిటివ్ థాట్ లోపల, అది స్మాష్ చేసింది నెగిటివ్ థాట్స్. దెన్ యు ఆర్ సుప్రీం, యు ఆర్ పవర్ఫుల్. సార్ ఇంకోటి ఏంటంటే, ద వే యూ డెల్ట్ విత్ ది క్వశ్చన్, ద ప్యాటర్న్, ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ చాలా బాగుంది సార్. లైక్ ఒక క్వశ్చన్ లో సబ్జెక్టివ్ అనాలిసిస్ అండ్ ఆబ్జెక్టివ్ అనాలిసిస్ అని, యాక్చువల్లీ ఎథిక్స్ క్వశ్చన్స్ కొన్ని డీల్ చేయడం అనేది అన్నిటికీ ఆన్సర్స్ ఈజీగా ఉంటాయి సార్. అంటే ఈజీగా మనము దిస్ ఈస్ చెప్పడం ఈజీ యాక్చువల్ గా. ఎస్ ఆర్ నో అని చెప్పేసేయచ్చు, దిస్ ఈస్ ఎథికల్, దిస్ ఈస్ నాన్ ఎథికల్, దిస్ ఈస్ రైట్, దిస్ ఈస్ రాంగ్ అని చెప్పేసేయచ్చు. బట్ ద ఆన్సర్ స్ట్రక్చర్ అనేది కొంచెం కన్విన్సింగ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఆ స్ట్రక్చర్ బాగుంది యాక్చువల్. వ్యాలిడ్ పాయింట్. అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఇది ఎంసీక్యూ కాదు. మనం చెప్తున్న దానికి దాని ఫ్యాక్ట్స్ ఏంటి, దానికి ఎథికల్ డైమెన్షన్స్, ఆ వర్డ్స్, ఆ స్టేట్మెంట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా. సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ అన్ని తీసుకురావాలి. ఏదైతే నో అంటామో దాన్ని కూడా పాజిటివ్గా, దాంట్లో ఏం మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయో అనలైజ్ చేయగలగాలి. మనం జస్ట్ నో అనేసేయడం కాదు, మనకు తెలుసు తప్పని. కానీ ఒక ఆప్షన్ కింద మనం డీల్ చేసేటప్పుడు 2 చెప్పాల్సి వస్తుంది. సో ఆ రకంగా మనము చేసినామంటే we will have a good score in the exam, and then we will have good scope to become group 1 officers, and then implement all this. Okay then, very happy to see you after a long time, and we will conclude this session, and then we will figure out how we understand this ethics subject. Sir, malli eppudu sir chepta Ishwar, again I will figure out what next. Thank you Ishwar. See this, I can come only after doing lot of groundwork. 4 days నుంచి నేను కొంచెం అన్ని చూసి స్టడీ చేసి వర్క్ చేసి, సో I try to do some groundwork before coming to you, and then you are really contributing a lot, all of you guys have really contributed a lot in this class. It's really interesting and I enjoyed it. Thanks a lot. We'll meet soon. Thank you sir. Thank you. Thank you. Have a good day. Thank you. Thank you.